ప్రార్థన పండుగ రెండవ రోజు ఉదయకాలము ప్రార్థనలో ఇంతవరకు పాటలతో దేవుని నామాన్ని మహిమపరిచి కొనియాడినాము. ఈ సమయంలో దైవవర్తమానం ఇచ్చడానికి దైవజనులు కార్యక్రమంలో దేవుని సమయంలో వారి దైవజనుల ద్వారా దైవవర్తమానం దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తా ఉన్నాను. నన్ను ప్రేమించి రక్షించి నాకిటి భాగ్యం ఇచ్చిన యేసయ్యను ఘనపరుస్తూ ఉన్నాను. మరింత నమ్మకంగా పరిశుద్ధంగా యథార్థంగా ప్రభు పనిచేయడానికి ఇష్టపడుతున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించిన అతి ప్రియమైన దైవజనులు పునైసీమయ్య గారికి, అలాగే అమ్మగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వచ్చిన మీ అందరికీ వందనాలండి. ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాన్ని పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు నా పండ్ల వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాన్ని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మనందరికీ అర్థమయ్యే ఒక ఉపమానం చెప్పారండి. నేను దాన్ని ఈరోజు చెప్తాను, కొంచెం మీరు శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నాను. ఒక వ్యక్తికి ఒక ద్రాక్ష తోట ఉందట. అందులో ఒక అంజూరపు చెట్టు నాటాడట. 1 సంవత్సరం అయింది, వచ్చాడు, చూశాడు, ఆ చెట్టుకి ఏమైనా ఒక ఫలమైనా దొరుకుద్దేమో అని. ఒక ఫలం కూడా దొరకలేదు. 2వ సంవత్సరం చూశాడు, ఆ చెట్టుకి ఏమైనా ఫలం దొరుకుద్దని. 2వ సంవత్సరం కూడా ఏ ఫలం దొరకలేదు. 3వ సంవత్సరం వచ్చాడు. 3 సంవత్సరాలుగా చెట్టు అయితే బాగా పెరిగింది, కానీ దానికి కనీసం ఒక ఫలం కూడా కనపడలేదు. మీరైతే ఏం చేస్తారు? మీరైతే ఏం చేస్తారు? ఫలించలేని చెట్లు ఒకే ఒక దానికి పనిచేస్తాయి. దేనికి? శుభ్రంగా దాన్ని నరికేసి చక్కగా ఎండబెట్టేసి ఏ నీళ్లు కోసుకోవడమో లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద వంట కార్యక్రమాలు ఉపయోగపడుతుంది. దానికి మించి చెట్టు మరి దేనికి పనిచేయదు. చెట్టు అన్న తర్వాత అది మనకి ఏం చేయాలంటే ఫలాన్ని ఇవ్వాలి. ఓకే, ఈ మాట యేసు ప్రభు చెప్పడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన బ్రతుకులు యేసు ప్రభుతో సహవాసం మొదలుపెట్టిన దగ్గర నుండి ఏమైనా ఒక ఫలమైనా కనబడుతుందా అని ప్రతి సంవత్సరం ప్రతి ఉపవాస కూడికలకి యేసు ప్రభు మన మధ్యలో సంచరిస్తూ వెతుకుతున్నాడు. మనలో ఏదైనా ఒక మంచి ఫలం కనబడుద్దా అని. కనబడుతున్నాయా? కనబడకపోగా కారు ద్రాక్షాలు కాసి దేవుని నామానికి ఆయాసాన్ని మనం తెప్పించట్లేదా? కనుక ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనమే ఆ చెట్లు. జాగ్రత్తగా ఈ మాట నేను ఈ భావమంతటిని తెలియపరుస్తాను, కొద్దిగా మీరు శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇందుకీ ఎవరు అంజూరపు చెట్టు? మనం అందరమే అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు ఎవరు చెప్పండి? మనమే అంజూరపు చెట్టు. దేవుడు పోల్చాడు దాన్ని. అంటే అంజూరపు చెట్టు అని కాదు, కానీ అంజూరపు చెట్టుతో మనల్ని పోల్చాడు ఆయన. రెండవది, అక్కడ ఎవరు కనబడుతున్నారు? ఒక మనుషుని ద్రాక్ష తోటలో ఉన్నాడు. అంటే ఆ తోట యజమాని ఒక ఆయన కనబడుతున్నాడు. మొదటిగా అంజూరపు చెట్టు ఎవరు అనుకున్నామండి? మనమే. 2, ఆ తోటకి యజమాని ఎవరు? తండ్రి అయిన దేవుడు. గట్టిగా చెప్పండి, తండ్రి అయిన దేవుడు. అంజూరపు చెట్టు ఎవరు? మనమే. ఆ తోట యజమాని ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆ తోటని స్వేచ్ఛపరుస్తున్న ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే మన దైవజనుడు. ఎవరు చెప్పండి? ఈ తోట యజమాని యేసు ప్రభు. ఆ తోటలో ఉన్న అంజూరపు చెట్టు మనమే. ఆ తోటని స్వేచ్ఛపరుస్తున్న ఆ యొక్క తోటమాలి ఎవరంటే మీ దైవజనులు. అర్థమైందండి? మీరు చర్చికి ఎందుకు వస్తున్నారు? యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారంటే ఏదో ఒక మతంలో ఉండాలని, లేకపోతే యేసు ప్రభు అనే ఒక గొప్ప చాలా పెద్ద పేరున్న ప్రపంచం అంతా విస్తరించిన ఒక మతంలోకి రావాలని, అట్లాంటి మీ ఉద్దేశాలు అయితే కనుక దేవుడు దాన్ని ఎంత మాత్రం సహించలేడు. మనం సంఘానికి ఎందుకు వస్తూ ఉన్నాం? యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నాం? ఆయన మార్గంలో మనం ఎందుకు నడుస్తూ ఉన్నాం అంటే ఒకే ఒక కారణం ఏంటంటే మనము ఫలించాలి. ఏం చేయాలి చెప్పండి?
గట్టిగా చెప్పండి, ఏం చేయాలి? మరి ఫలిస్తున్నావా? అక్కడ బుట్ట తీసి అక్కడ బుట్టలో మిగతా అన్ని తీసేసి మనం బైబిల్ పట్టుకొస్తున్నాం అంతే. రెడ్ డ్రెస్ బ్లాక్ డ్రెస్ తీసి వైట్ డ్రెస్ వేసుకొస్తున్నాం అంతే. ఏమైనా మార్పు ఉందో యేసు ప్రభువుని నమ్మిన తర్వాత? మన ప్రవర్తనలో, మన ఆలోచన విధానంలో, మనం తీసుకునే నిర్ణయాల్లో మార్పు ఏమైనా ఉందా? అది దేవుడు చూస్తున్నాడు. అలాంటి మార్పు మనకు కలకపోతే కనుక ఈ అంజూరపు చెట్టుకు చేసినట్టుగా మనకు చేస్తానని చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా అన్నమాట. 3 సంవత్సరాల నుంచి దీని నుంచి నేను ఫలం ఎదుగుతున్నాను కానీ ఒక్క ఫలం కూడా దీనికి లేదు కాబట్టి తోటమాలి దీన్ని నరికించి వెయ్యు అన్నాడు. 3 సంవత్సరాలు కాదు, మనలో చాలా మంది 25 సంవత్సరాలుగా క్రైస్తవులు, 20 సంవత్సరాలుగా క్రైస్తవులు, 5 సంవత్సరాలుగా క్రైస్తవులు, కానీ మన జీవితంలో క్రీస్తు రూపం అనేది లేదు, క్రీస్తు స్వభావం అనేది లేదు, క్రీస్తు మనసు అనేది లేదు, క్రీస్తు మనలో నాటిన ఆత్మఫలాలు అనేవి లేవు. కాబట్టి మన ద్వారా దేవుని నామానికి అవమానం అనేది వస్తూ ఉంది కాదండి? కదా, మన మాటల వల్ల, మనం తీసుకునే నిర్ణయాల వల్ల, మనం చేసే పనుల వల్ల, మన పరిస్థితుల వల్ల యేసుప్రభు నామానికి అవమానం రావట్లేదా? అందుకే యేసుప్రభు ఏమంటున్నారంటే కనీసం ఈ సంవత్సరం అయినా మనం ఫలించడానికి ఈ ఉపవాస కూడికల ద్వారా ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంతకీ ఎందుకు ఫలించట్లేదట? సరే, ఫలించడానికి ఏం చేస్తాడట అనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, కొంచెం కిందకి మనం చూస్తే కనుక 8వ వాక్యాన్ని చూస్తే అక్కడ ఒక మాట రాస్తుంది. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి ఆ ఎరువు వెయ్య సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికి వేయించదనని అతనితో చెప్తున్నాడు తోటమాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక ఈ ద్రాక్ష తోట, ఈ అంజరపు చెట్టు, ఈ ద్రాక్ష తోట, ఈ అంజరపు చెట్టు మనమే. ఈ తోట యజమాని దేవుడు. ఆ తోటలో సేద్యం చేయడానికి పెట్టిన తోటమాలి ఎవరంటే దైవజనుడైన దైవజనుడు. ఈ దైవజనుడు దేవుడు ఎందుకు ప్రయాసపడతా ఉన్నారంటే మనం ఫలించాలని, క్రీస్తులో మనం ఫలించాలని. ఏం చేయాలని చెప్పండి? క్రీస్తులో, క్రీస్తు వలె మనం ఫలించాలని. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ద్రాక్ష తోట ఏంటంటే దేవుని సంఘం. ద్రాక్ష తోట ఏంటంటే ద్రాక్ష తోట దేవుని సంఘం. ద్రాక్ష తోటకి యజమానుడు ప్రభు అయిన యేసు. ద్రాక్ష తోటను సేద్యపరుస్తున్నది దైవజనుడు. ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు మనం అందరమే. దేవునికి స్తోత్రం. ఇదంతా చదివినప్పుడు నిజంగా మీరు ఆలోచన చేస్తే మీకు డౌట్ రావాలి. వాస్తవానికి ద్రాక్ష తోటలో ఏముండాలి? ఏముండాలమ్మా ద్రాక్ష తోటలో? కొబ్బరి చెట్లు ఉండాలా? కొబ్బరి చెట్లు ఉంటే కొబ్బరి తోట అంటారు దాన్ని, అంతేనా? మరి ఇంకేముండాలి అందులో? దాన్ని ద్రాక్ష తోట ఎందుకు పిలిచారు? అందులో ద్రాక్షలు ఫలిస్తాయి కనుక, కాస్తాయి కనుక. కానీ ద్రాక్ష తోటలకు ఏముందట? అక్కడ వచ్చింది నాకు డౌట్. అసలు ద్రాక్ష తోటలో ఉండవలసింది ద్రాక్ష పొలం కదా, ద్రాక్ష తోటలో ఉండవలసింది ద్రాక్ష చెట్లు కదా. కానీ ద్రాక్ష చెట్లు ఉండవలసిన ఆ ప్లేసులో, కాని ప్లేసులో, కాని ఫలం ఫలించే ఒక చెట్టు దేవుడు నాటాడట. అర్థమైందండి? అంటే దాని అర్థం ఏంటంటే ఈ అంజూరపు చెట్టు అసలు ఆ స్థలంలో ఉండడానికి అర్హమైంది కాదు. ఈ అంజూరపు చెట్టు ఆ తోటకి చెందింది కాదు. ఈ అంజూరపు చెట్టు ఆ తోటలో ఉండడానికి ఏమాత్రం అర్హత లేదు. కానీ దేవుడు, లేదంటే తోట యజమానుడు ఏం చేశాడంటే దాన్ని ఎక్కడి నుండో తెచ్చి ఆ తోటలో నాటాడట. మన జీవితాలు అట్లాంటివే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు మనం కూడా ఈ తోటకు చెందిన కాదు, ఈ సంఘానికి చెందిన కాదు. మీలో కొంతమంది త్రాగుడు దుకాణం దగ్గర 24 గంటలు పొద్దున్న లేస్తే సాయంత్రం పడుకునేంత వరకు అదే పని మీద ఉండేవాళ్ళేమో. మీలో కొంతమంది లోక సంబంధమైన విషయాల్లో, అపవిత్ర సంబంధమైన విషయాల్లో ఉండేవారేమో. యేసు ప్రభు మరణానికి సమీపిస్తూ ఉన్న, నరకపాత్రులుగా ఉన్న మనలో చాలా మందిని, మనందరినీ ప్రభు అక్కడి నుండి తీసుకుని వచ్చి ఆయన సంఘం అనే తోటలో నాటి. ఇక్కడ మనం ఉండాల్సిన వాళ్ళం కాదు, ఇక్కడ దేవదూతలు ఉండాలి. ఇక్కడ ఎవరు ఉండాలి చెప్పండి? దేవదూతలు ఉండవలసిన అర్హమైన ఈ స్థలంలో అయోగ్యులము, అపాత్రులమైన మనల్ని యేసు తీసుకుని వచ్చి నాటాడు. మనం ఎంత ధన్యవంతులం అండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమైందా? ఊరికే మనం రాలేదు. ఇక్కడ పక్కన చర్చ అని మనం ఇక్కడ రావట్లేదు. మనకి చిన్నప్పటి నుంచి పాస్టర్ గారు తెలుసని మనం ఇక్కడికి రావట్లేదు. మనకి సేవకులకు బంధుత్వం ఉందని ఇక్కడ మనం రావట్లేదు. యేసు మనల్ని చాలా దౌర్భాగ్య స్థితి నుంచి మనం తీసుకుని వచ్చి మనల్ని ఇక్కడ నాటాడు. ఇప్పుడు
ఈ అంజూరపు చెట్టు ఈ తోటలోకి రాకపూర్పు ఎక్కడుంది చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టును చూచి, చాలండి, ఈ తోటలోకి రాకమునుపు ఈ అంజూరపు చెట్టు ఎక్కడుంది అమ్మ? ఎక్కడుందండి? రోడ్డు పక్క ఉంది. ఎక్కడుందండి? రోడ్డు ప్రక్కన ఉంది. ఓ మాట అడుగుతానండి, రోడ్డు ప్రక్కన చెట్టుకి తోటలో ఉండే చెట్టుకి తేడా ఏంటి? రోడ్డు పక్కన ఉండే చెట్టుకి తోటలో ఉండే చెట్టుకి తేడా ఏంటంటే, తోటలో ఉండే చెట్టుకి తోటమాల ఉంటాడు, నీళ్లు వేస్తాడు, చీడ పురుగు పడితే మందు కొడతాడు, ఎవరు కాయలు కోసుకుపోకుండా కాపాడతాడు. రోడ్డు పక్కన ఉండే చెట్టు చూడండి, అందరు రాళ్ళు వేసి కొడతారు దాన్ని. ఎవరికైనా పొయ్యిలోకి పొలాలు కావాలంటే దాన్ని విరిసుకెళ్ళిపోతారు, ఎవరికైనా ఆకలి వేసి దాని పొలాలు తీసేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఆర్ఎంపీ వాళ్ళకి రోడ్డు విస్తరించాలనుకుంటే దాన్ని వేళ సైతం లేపేసి ఏం చేస్తారు అంటే, దాని అర్థం ఏంటంటే, త్రోవ ప్రక్కన ఎవరికి చెందనిదిగా, ఎవరు పడితే వాళ్ళు అజమాయిషి చేసే విధంగా, ఏ విధమైన సెక్యూరిటీ లేకుండా, ఏ విధమైన రక్షణ వలయం లేకుండా, ఎవరు పడితే వాళ్ళ చేత రాళ్ల చేత కొట్టబడి వేళకు సైతం పెకలించి వేయబడి ఒక దుస్థితిలో అంజూరపు చెట్టు ఉండగా దేవుడు దాన్ని తీసుకొచ్చి సంఘంలో నాటాడు. ఒకప్పుడు మనం అంతే. ఒకప్పుడు మనకు గురి గమ్యం లేదు. ఇలా తణుకెళ్తాను బండేసుకుని వచ్చి ఎక్కరా అంటే ఎక్కుతాం, సినిమాకి పోయేవాళ్ళం, లేకపోతే రకరకాల అపవిత్రమైన చోట్లకు పోతూ ఉండేవాళ్ళం. యేసు ఒక ఆధారం లేని, ఒక రక్షణ వలయం లేని, ఒక ఫలం కాపాడబడలేని, నిరీక్షణకు ఆధారం లేని, రేపు ఆ చెట్టు అక్కడ ఉంటారో లేదో అట్లాంటి ఆధారం లేని పరిస్థితుల్లో మనం ఉండగా, అంజూరపు చెట్టు వంటి మనం ఉండగా, యేసు మనల్ని తీసుకొచ్చి ఆయన సంఘం అనే తోటలో నాటి మనల్ని భద్రపరిచి ప్రతిరోజు నీరు పడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అర్థమైందండి? మనలో కొంతమంది మరణానికి దగ్గరగా వెళ్ళిపోయి ఇంకా చావే శరణ్యం అనుకున్న ఆ సమయంలో యేసు ప్రభు అంజూరపు చెట్టు వంటి మనల్ని రోడ్డు ప్రక్కన, తోవ ప్రక్కన ఎవరికి చెందకుండా ఉన్న ఆ స్థితిలో ఉన్న మనల్ని తీసుకొచ్చి ఆయన సంఘం అనే తోటలో నాటాడు. కారణం ఏంటి? గట్టిగా చెప్పండి, కారణం ఏంటి? ఆకులతో అలరించాలన్నా, పాటలతో దేవుణ్ణి పొగడాలన్నా, మరండి సంఘంలో పెత్తనం చేయాలన్నా, సంఘంలో అజమాయిషి కోరుకోవాలన్నా కాదు, దేవుని కొరకు ఫలం ఫలించాలని. దేవుని కొరకు ఏం చేయాలని? గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసు కొరకు ఫలాన్ని మనం ఫలించకపోతే కనుక మనం లోకంలో ఉన్న ఒకటే, ఇక్కడ ఉన్న ఒకటే. దేవుని కొరకు మనలో క్రీస్తు రూపం అనేది ఏర్పరచబడకపోతే కనుక మనము త్రోవ ప్రక్కన ఉన్నట్లుగా లోకంలో ఉన్నా ఒకటే, సంఘం అనే తోటలో ఉన్న ఒకటే. ఎందుకు అక్కడి నుండి తెచ్చి ఇక్కడ నాటాడు? ఎందుకు అక్కడి నుంచి పెకలించి వేసి ఇక్కడ మరలా నాటాడు? రక్షణ వలయం లేని మనకు రక్షణ వలయం ఇచ్చాడు, ఆధారం లేని మనకు ఆధారం ఇచ్చాడు, తోటమాల లేని మనకు ఆయనే తోటమాల అయ్యాడు. ప్రతిరోజు ఆయన మనల్ని సేద్యపరుస్తున్న కారణం ఏంటంటే, మనం దేవుని కొరకు ఫలాన్ని ఫలించాలని. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందమ్మా? సంఘానికి వచ్చే దేనికోసం? పెత్తనం కోసం కాదు. దేనికోసం కాదు? సంఘానికి యూత్ వచ్చేది దేనికోసం? హడావిడి చేయడానికి కాదు. అర్థమైందా? స్త్రీలైనా పురుషులైనా సంఘానికి వచ్చి దేనికోసం? వేరే వేరే యావిగేషన్స్ పెట్టుకోవడానికి కాదు ఇక్కడికి వచ్చేది. ఇక్కడికి యేసు ప్రభు సన్నిధికి ఎందుకు వచ్చాము? ఆయన మనల్ని ఎందుకు నాటాడంటే, మనలో మార్పు అనే ఫలం కనబడాలి, మనలో సత్ప్రవర్తన అనే ఫలం కనబడాలి, మనలో దేవునికి ఇష్ట ప్రకారమైన ఇష్టానుసారమైన ఆత్మ ఫలం కనబడాలి. కనబడకపోతే అన్నాడు, నేను చూసి ఆ అంజూరపు చెట్టును ఆ వేళతో సైతం పెకలించి వేసి ఎలా పడేస్తాను. ఒకవేళ మనలో కొందరు జీవితాలు అలాగే ఉంటాయి. చూడండి, ఇవి చాలా భయంకరమైన రోజులండి. రోడ్డు మీదకి వెళితే మరలా ఇంటికి వస్తామని గ్యారంటీ లేదు. చాలా ఈజీగా చచ్చిపోతున్నారు మనుషులు. ఇవి చాలా దుర్దినాలు, చాలా భయంకరమైన రోజులు. సరదాగా ఆటలు పాటలు ఆడుకుంటూ సరదాగా కాలక్షేపం చేసేసుకునే రోజులు కాదు ఇవి. సీరియస్ గా మన జీవితం కొరకు ఆలోచన చేయవలసిన రోజులు ఇవి. మన బ్రతుకును ఒక్కసారి విమర్శ చేసుకోవాల్సిన రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం సోదరులారా. కనుక ఇప్పుడైనా సరే మనం దేవుని కొరకు ఫలం ఫలించడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం అంతా ఎవరు? గట్టిగా చెప్పండి, మనం అంతా ఎవరు అండి? ఎక్కడి నుండి తెచ్చాడు మనల్ని? మనం ఏమన్నా వాల్యుబుల్ పర్సన్స్మా? కాదు. త్రోవ ప్రక్కన ఎవరికి చెందకుండా ఉన్నాం. రాళ్ళు వేసుకోవడాలంటే కొట్టేశారు మనల్ని, దెబ్బలు తగిలేసే.
ఎవడైనా మనం విరిచేయాలంటే విరిచివేయబడ్డాం, సాతాను చేతిలో చిత్రహింసలు పొందాము రకరకాల పాపాల వ్యసనాల చేత. యేసు మన ఎందుకు జాలి చూపి ఆ చెట్టు పెరగవేయబడకుండా ఆయన తీసుకొచ్చి సంఘం అనే తోటలో నాటుకున్నాడు. కారణం ఏంటంటే దేవుని కొరకు మనం బ్రతికి దేవుని కొరకు ఆత్మ ఫలాలు ఫలించాలని. ప్రభుకు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంతకీ మనం ఏ ఫలం ఫలించాలి? గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూస్తే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవునికి స్తోత్రం చెప్పండి. అందులో ఎన్ని మంచి ఉన్నాయి? 9 ఉన్నాయి. అందులో ఎన్ని మంచి ఉన్నాయి? 1, 2, 3 ఏమండి? అన్ని ఓసారి మీరు అద్దంలో మొహం చూసినట్టు మీ జీవితం పెట్టి అక్కడ చూడండి, అందులో కనీసం 2, 3 అయినా ఉన్నాయా? ప్రేమ ఉందా? సంతోషం ఉందా? ఉంది. ఎలాంటి సంతోషం ఉంది? పండగలు పబ్బాలు సంతోషం ఉంది. కానీ క్రీస్తు కొరకు శ్రమలు వస్తే సంతోషం మనకి సంతోషం అనే కాన్సెప్ట్ వేరు బైబిల్ ప్రకారం. ప్రేమ, సంతోషం, సమాధానం ఉందా? అందరితో సమాధానం బ్రతుకుతున్నామా? మంచితనం ఉందా మన జీవితంలో? ఇంకా చెడ్డ బుద్ధులు, చెడ్డ ప్రవర్తన ఉందా? దయాళుత్వం ఉంది? ఇతరులకు సాయం చేసే మనసు మనకుందా? విశ్వాసం దేవుని పట్ల మనకుందా? సాత్విక స్వభావం మనకుందా? ఆళ్ళతో నాటపాటలు లేకుండా ఆశా నిగ్రహం మన జీవితానికి ఉంది. ఆశా నిగ్రహం ఉందండి మన జీవితానికి. డీమార్ట్కి చీపురు కోసం వెళ్తాం, ఏం తెచ్చుకుంటాం? వస్తా చెప్పండి. మనకు ఆశా నిగ్రహం ఉందా లేదంటే ఎక్కడ తెలిసిపోతాం? డీమార్ట్లో తెలిసిపోతాం అన్నమాట. డీమార్ట్కి వెళ్తాం కదా, దేనికోసం? సైకిల్కి తాళం కొందామని వెళ్తాం. అక్కడ మనం మిట్లెక్కగానే అక్కడ ఆఫర్లు పెడుతుంటాడు అనమాట. 1+1 ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, 50% ఆఫ్, 70% ఆఫ్. మన పని ఏంటి? సైకిల్కి తాళం, రెడీమేడ్ తాళం కొని తెచ్చుకుందాం అని వెళ్ళాము. కానీ మనకు ఆశా నిగ్రహం లేనందువలన మనం ఏం చేస్తామంటే మిగతాయన్ని మన మాట ఆశా నిగ్రహం ఉంటే ఎక్కువ మాట్లాడడం. మన జీవితంలో ఆశా నిగ్రహం ఉంటే కనుక మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఫలం ఫలించాలి. ఇవి మనకు మంచివి, మనతో ఉన్న వారికి మన ద్వారా కూడా మంచి జరుగుద్ది. అయితే తోటమాల అన్నాడు, చుట్టూ మట్టి తవ్వేస్తానయ్యా అన్నాడు. ఏం తవ్వుతానన్నాడు అంటే ఏం పెరిగిపోయింది చుట్టూ? అది ఫలించకుండా, చెట్టు ఫలించకుండా ఏం పెరిగిపోయిందండి? మట్టి పెరిగిపోయింది. ఏం పెరిగిపోయింది? మట్టి ఉండాలి, ఉండాల్సినంతే ఉండాలి. అర్థమైందా? మట్టి ఉండాలి చెట్టుకి. ఎంత ఉండాలి? ఈ వర్షాలకు వరదలకు ఏం జరుగుద్ది అంటే వాటర్ అంతా కొట్టుకొచ్చేసి ఆ మట్టి అంతా వచ్చేసి ఎక్కడ ఉండిపోద్ది? ఆ చెట్టు మొదల్లో ఉండిపోద్ది అనమాట. తోటమాల ఉన్నాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వేస్తాను, ఒకసారి చుట్టూ త్రవ్వేసి దాని వేరులో నేను ఇది వేస్తాను, ఎరువు వేస్తాను, దాని చుట్టూ త్రవ్వుతాను, దానిలో ఎరువు వేస్తానయ్యా అన్నాడు. ఇప్పుడు మనం ఫలించాలంటే జరగాల్సిన మొదటి పని ఏంటంటే మన చుట్టూ త్రవ్వబడాలి. ఏం చేయబడాలి చెప్పండి? అంటే మనలో పనికిరానివి పెరకవేయబడాలి, తవ్వి వేయబడాలి, తీసివేయబడాలి. ఏంటి ఆ పనికిరానివి? మనలో ఉన్న పనికిరానివి ఏంటి? అది గలతీ పత్రిక 5వ అధ్యాయము 19, 20, 21 వచనం చదువుతున్నానండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19, 20, 21. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము. ఒక్కొక్కటిగా వెళ్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు మనల్ని, యేసయ్య మనల్ని త్రోవ ప్రక్కన ఎవరికి చెందకుండా సాతాను చేతిలో చితికిపోతుండగా ఆయన మనం తీసుకుని వచ్చి సంఘమైన తోటలు ఎందుకు నాటాడంటే ఫలించాలని. ఏం చేయాలని? యత్నం కొరకు కాదు. మనం ఫలించకపోవడం గల కారణం ఏంటో తెలుసుకోవడానికి ఆ తోటమాల ఏం చెప్తున్నాడంటే, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వేస్తాను, ఆ మట్టి అంతా తవ్వేస్తాను. ఈ మట్టి దేనికి సాదృశ్యం అంటే శరీర కార్యములు. అందరూ చెప్పండి, శరీర కార్యములు ఏంటి? ఆ మట్టి మన జీవితంలో తవ్వబడితేనే కానీ మనం ఆత్మఫలం ఫలించడానికి మనం అర్హతను పొందుకోలేం. మొదటి 3 మాటలు చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము. నేను దీన్ని విడమర్చి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఒకనాడు అంటే ఒక 20 ఏళ్ళు, 30 సంవత్సరాల క్రితం చక్కగా భార్య భర్తలు కుటుంబంలో చక్కగా సంసారం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎవరో 100కి ఒక 4, ఒక 5 చెడిపోని స్త్రీలు, పురుషులు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు లెక్కల ప్రకారంగా చూస్తే కనుక ఓ ప్రక్కన కుటుంబంతో ఉంటూనే, భార్యతో ఉంటూనే, భర్తతో ఉంటూనే మరొక అక్రమ సంబంధం పెట్టుకుని జీవించే వాళ్ళ శాతాలు పెరిగిపోయినాయి.
ఒకప్పుడు యూత్ ఒక 100 మంది ఉంటే ఓ 90 మంది బాగానే ఉండేవాళ్ళు, 10 మంది బాగా చెడిపోయిన వాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఒక 10 మంది మాత్రమే జాగ్రత్తగా ఉంటున్నారు. మిగతా 90% ఏమైపోయారండి? భయంకరమైన అపవిత్ర తలంపులు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన కోరికలు, అపవిత్రమైన నిర్ణయాలు ఎందుకు పెరిగిపోయినాయంటే మన చేతికి సెల్ ఫోన్ వచ్చిన తర్వాత. ఏమొచ్చిన తర్వాత? సెల్ ఫోను. దాన్ని పట్టుకొని మనం ఆపరేట్ చేస్తూ ఉన్నాం. ఆపరేట్ చేస్తూ ఉన్నప్పుడు మన కంటికి కానరాంది కనపడినప్పుడు, మన చెవులకు మాట్లాడకుండా స్వరం వినబడుతున్నప్పుడు, మనం వినడానికి అర్హం కాని, ఏమాత్రం పరిశుద్ధం కాని అపవిత్రమైన మాటలు మన చెవులకు వినబడుతున్నప్పుడు జీవితాలు అపవిత్రం చేసుకుంటారండి చాలా మంది. ఈ సోషల్ మీడియా పేరట బాగు తక్కువ, చెడు. వాట్సాప్లో ఏం మెసేజ్లు పంపించుకుంటారు? ఎంత వయసు రా అంటే 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు లవ్. 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నారు ఇద్దరు కుర్రాళ్ళు. ఒక అమ్మాయిని ప్రేమించారంట. ఏమంటే కూరలో కరేపాకు అంత వయసు ఉందండి వాళ్ళకి. ఇద్దరు కలిసి ప్రేమించంట ఒకరిని చంపేశాడండి. కారణం ఏంటి? ఆ చిన్న వయసులో నిస్వార్థంగా చిన్నపిల్లలు దేవుని స్వభావం కలిగిన వాళ్ళు, చిన్నపిల్లలు దేవుని రూపం కలిగిన వాళ్ళు, దేవుడు వీళ్ళ దగ్గర ఉంటాడు అని చెప్పిన చిన్నతనం ఎందుకు పాడైంది? కొన్ని కుర్రోళ్ళు అంటే వయసులో ఉంది కాబట్టి అల్లరి చిల్లర పనులు చేస్తారా వాళ్ళు వయసులో ఉన్న వారి దేహంలో ఉన్న పరిస్థితులు అలాంటివి అనుకోవచ్చు. మరి వివాహం అయిన సంగతి ఏమైంది? వృద్ధుల సంగతి ఏమైంది? మనం కొంతకాలం నిన్నగా మనం చూసే తుల్లో ఒక 75 సంవత్సరాలు ఒక వ్యక్తి ఒక స్కూల్ పాపను ఎందుకు అలాగా? కారణం ఏంటి? చూడండి, సొదొమ గొమొర్రాలోట ఎవరెవరు చెడిపోయారో రాసిన బైబిల్లో. ఆదికాండం. అపవిత్రత పేటరేగిపోతుందండి భూమి మీద. సోషల్ మీడియా చేతికి వచ్చిన తర్వాత ఏం చూస్తున్నారో అర్థం కావట్లేదు, ఎలా ప్రవర్తిస్తా ఉన్నారో అర్థం కావట్లేదు, ఎవరిని ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని దౌర్భాగ్య స్థితి నేటి తరంలో వచ్చింది. ప్రభు అంటాడు, శరీర కార్యాల్లో మొదటి అపవిత్రత అనేది పూర్తిగా తగ్గి పెడితేనే మన జీవితంలో పరిశుద్ధత అనే ఫలం వస్తుంది. చూడండి, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురు మొదలుకొని వృద్ధుల వరకు ప్రజలందరూ నలుదిక్కు నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టి వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, ఈ లోతు ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరెవరు? ఏ వయసు నుండి ఏ వయసు వెళ్ళి వచ్చారు? అమ్మా చదివారు కదా, మీరు చదివారు కదా. ఏ వయసు నుండి ఏ వయసు నుండి వచ్చారమ్మా? బాలురు అంటే వయసు ఎంత ఉంటుంది చెప్పండి? బాలురు అన్ని వయసు ఎప్పటి నుంచి అనొచ్చు మనం? ఆడికి నడక వచ్చిన దగ్గర నుంచి, మాట వచ్చిన దగ్గర నుంచి ఫోన్ తీసేద్దాం. ఒక 6-7 సంవత్సరాలు వేసుకోండి, 8 సంవత్సరాలు. అంటే ఆ బాలురు దగ్గర నుండి రేపో మాపో చచ్చిపోయే వృద్ధులు వచ్చారు. దేనికోసం? పెన్షన్ తీసుకోవడానికి కాదు. మరి దేనికి వచ్చారు? ఆ ఇంటికి కొత్త వాళ్ళు ఎవరో వచ్చారట. ఆ కొత్త వాళ్ళని పాడు చేద్దామని వచ్చారండి. అంటే ఆ ఊర్లో వాళ్ళు బాలురు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ అపవిత్రత చేత పట్టబడి ఉన్నారట. సోదరులారా గమనించండి, నేటి కాలం, నేటి స్థితులు, నేటి పరిస్థితులు, నేటి యొక్క వాస్తవాలు ఎలా ఉన్నాయంటే చాలా భయంకరంగా ఉన్నాయండి. చెప్పుకోవడానికి వీల్లేనంత భయంకరంగా ఉన్నాయి. కారణం ఏంటంటే సోషల్ మీడియా చేతికి రావడం, ఇంటర్నెట్ చాలా విస్తృతంగా ఉండటం వల్ల మనుషులు ఏం చూస్తున్నారు, ఏం ప్రవర్తిస్తున్నారు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారండి. యేసు అంటున్న మాట ఏంటంటే, నువ్వు సంఘానికి ఎందుకు వస్తున్నావు తెలుసా? ఏదో అలరించి వెళ్ళిపోవడానికి కాదు యవనస్తులా, పాటలు పాడి వెళ్ళిపోవడానికి కాదు యవనస్తురాలా. నీ జీవితంలో ఆత్మఫలం ఫలించాలంటే నీలో శరీర కార్యాలను మట్టి తవ్వబడాలి. శరీర కార్యాలను మొదటిది ఏంటంటే అపవిత్రత. ఏంటి చెప్పండి? బైబిల్లో ఒక మాట రాస్తుంది, ఏమన్నా తెలుసా? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. ఇది అందరూ అండర్లైన్ చేసి పెట్టుకోండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. పరలోకం చేరాలంటే పరిశుద్ధత లేకుండా ఎవడు యేసును చూడడు. యేసును కలవాలన్నా హృదయ శుద్ధి ఉండాలి. యేసును చేరాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. హృదయ శుద్ధి, వెలుపలి శుద్ధి. మన జీవితంలో పరిశుద్ధత అనేది లేకపోతే కనుక మనం ఎన్ని పాటలు పాడినా, మనం ఎన్ని కానుకలు వేసినా వెళ్ళేది ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతాం. ప్రభు చెప్తున్న మాట.
అందుకే శరీర కార్యాలని మట్టిలో మొదటిది ఏంటంటే అపవిత్రత త్రవివేయబడాలి. ఏం చేయబడాలి చెప్పండి? ప్రభువా, నాలో చాలా అపవిత్రత ఉందయ్యా, ఈ ఉపవాస కూడికల ద్వారా ఏం చేయి, నాలో అపవిత్రతను పూర్తిగా తీసివేయని అడుగుదాం. యేసయ్యకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొదటిగా శరీర కార్యాలు అనే మట్టిలో అపవిత్రత తవ్వివేయబడాలి. రెండవది మనం చూద్దాం, గలతీ పత్రిక వచ్చేద్దాం, 5వ అధ్యాయము 20వ వచనంలో మొదటి మాట మనం చూస్తే విగ్రహారాధన. అందరు చెప్పండి ఏంటండి? ఏ ఆరాధన చెప్పండి? క్రిస్టియానిటీకి కొన్ని ఫౌండేషన్స్ ఉన్నాయండి, క్రైస్తవ్యానికి కొన్ని పునాదులు ఉన్నాయి. ఆ పునాదులు మనం తెలుసుకోవాల్సిన రోజుల్లోకి వచ్చాం మనం. క్రైస్తవ్యానికి పునాదులు ఏంటంటే క్రీస్తే దేవుడు, క్రీస్తే రక్షకుడు, క్రీస్తే ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చి తన రూపంలోనికి మార్చుకుని పరలోకం ఇస్తాడు. యేసుక్రీస్తు పునాది. క్రైస్తవ్యానికి పునాదుల్లో మొదటిది ఏంటంటే యేసు మన దేవుడు, యేసు మన రక్షకుడు, యేసును నమ్ముకుంటే మన పాపాలు క్షమించే పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సాతానికి తెలుసు, అందుకే ఏం చేశాడంటే మన పునాదుల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేశాడు. అంటే ఏం చేశాడు? ఈ రోజున మీరు యూట్యూబ్లో అక్కడెక్కడ చూస్తున్నారు చాలా చోట్ల, ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు కాదు, ప్రవక్త అని చెప్పేవాళ్ళు కొంతమంది బయలుదేరారు. యేసుక్రీస్తు దేవుడు కాదు, కుమారుడు అని చెప్పేవాళ్ళు కొంతమంది బయలుదేరారు. యేసుక్రీస్తు బిచ్చగాడు అన్నాడు ఒకడు, బిచ్చగాడు. ఆ బిచ్చగాడే బైబిల్ ప్రకారంగా ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. యేసు ప్రభు ఎవరట? వాళ్ళ నాన్ననేమో తండ్రి అని పిలుస్తున్నాడు, యేసు ప్రభుని బిచ్చగాడు అని పిలుస్తున్న ఒక దౌర్భాగ్య బోధకులు నేడు సమాజంలోకి వచ్చారు. గుర్తుపెట్టుకోండి, మన క్రైస్తవ్యానికి పునాది ఏంటో తెలుసా? మన క్రైస్తవ్యానికి పునాది మొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరు చెప్పండి? ఆయన మన దేవుడు, ఆయన మన రక్షకుడు, ఆయన మన పాప విమోచకుడు. ఆయన నుండి విశ్వాసం ఉంచితే మన పాపాలు క్షమించి మనల్ని పరిశుద్ధులుగా మార్చి తన ఆత్మతో నింపి ఆయన స్వారూప్యంలోకి మార్చుకుని మనకు పరలోక రాజ్యం ఇస్తాడు. యేసు ప్రవక్త, యేసు కుమారుడు, యేసు మరియ కుమారుడు, యేసు మనిషి కుమారుడు అని చెప్పి మిమ్మల్ని మభ్య పెట్టేవాళ్ళు చాలా మంది వస్తారు. కాబట్టి మీ పునాదుల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక మనందరం క్వశ్చన్ అడుగుతాం, చెప్పండి, యేసు దేవుడా కుమారుడా? అమ్మా, యేసు దేవుడా కుమారుడా? దేవుడా. అయితే మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక, తన కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవాన్ని. ఇప్పుడు చెప్పండి, దేవుడా కుమారుడా? ఏలయనగా మనకు శిశువు పుట్టాను, మన కుమారుడు అనుగ్రహించబడి. ఇప్పుడు చెప్పండి, దేవుడా కుమారుడా? చెప్పాలమ్మా. యేసు దేవుడా కుమారుడా? 2 వాక్యాలు చెప్పాను కదా, రైట్, దేవుడు అన్నారు. తర్వాత యేసు మరి కుమారుడు దేవుడా? యేసు మరియ కుమారుడు దేవుడా? అమ్మా, కుమారుడు, దేవుడు కాదు. యేసు మనిషి కుమారుడు దేవుడా? దేవుడు. మనిషి కుమారుడు కదా, మరి గర్భం పుట్టాడు కాబట్టి మరి కుమారుడు కాదా? మనిషిగా వచ్చాడు కాబట్టి మనిషి కుమారుడు కాడా? యేసు ప్రవక్త దేవుడా? మరి చెప్పట్లేదు సమాధానం మీరు. ఇలాంటివి తెలుసుకోవాల్సిన రోజులకు వచ్చాం మనం. అందరికీ అన్ని ఓపెన్గా ఉన్నాయి ఇప్పుడు. తర్వాత చూస్తే యేసు బోధకుడా దేవుడా? సద్బోధకుడా? నిత్య జీవానికి వారసు రావడానికి ఏం చేయాలన్నాడు ఒక అతను వచ్చి. యేసు బోధకుడే దేవుడా? నీలో కొంతమంది దేనికి సమాధానం చెప్పట్లేదు. యేసు కుమారుడా దేవుడా అన్నాను, దేవుడు అన్నారు. కుమారుడు కదా. యేసు మరి కుమారుడా దేవుడు అన్నాను, అమ్మా మరి కుమారుడు అన్నారు, దేవుడు కదా. యేసు ప్రవక్త దేవుడా? అమ్మా ప్రవక్త కదా. మన ఇస్లాం సోదరులు యేసు ప్రవక్త ఊర్లను తిరుగుతుంటారు. 3, యేసు బోధకుడా దేవుడా? సద్బోధకుడు అన్నాడు ఒక అతను వచ్చి యేసు దగ్గరికి. యేసు వడ్లవాని కుమారుడా దేవుడా? మీరు దేవుడని చెప్పేశారనుకుంటాడు, బైబిల్లో రెఫరెన్స్ చూపించేస్తాడు. బస్ స్టాండ్లో, ఆ మార్కెట్స్లో, బ్రిడ్జిల దగ్గర రాంప్లేట్లు పడి తిరుగుతున్నారు వీళ్ళు, వెలుగు దూత వేషం వేసుకునే వాళ్ళు. మీ పునాదులు మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఏమని రాస్తుందంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను,
కుమారుడు అనుగ్రహించబడను. ఆ కుమారుడు ఎవరట? ఆ కుమారుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన. మీరు చెప్పండి, యేసెవరు? బలవంతుడైనా. యేసెవరు? బలవంతుడైనా. తర్వాత తీతు పత్రిక ఏమని రాస్తుందంటే మహాదేవుడు మన రక్షకుడు. యేసెవరు? మొదటిగా బలవంతుడైన దేవుడు, రెండవది మహాదేవుడు. యోహాను సువార్త 1:1 ప్రకారం ఏమని రాస్తుందంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యం ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చాడట. అర్థమైందా? శరీరాన్ని దాల్చుకుని లోకానికి మానవుడిగా వచ్చిన వాడు దేవుడు, రైటా? మరి కుమారుడే దేవుడా? మీకు అర్థం కావడానికి ఒక సింపుల్గా చెప్తాను. నేను ఎవరిని? ఎస్, కరెక్ట్గా చెప్పారు. నేను ఎవరిని? నేను మనిషిని. నేను నా తల్లిదండ్రుల కుమారుడిని. నేను కుమారుడినా మనిషినా? కుమారుడు కదా. మరి వాళ్ళ లాజిక్ ఎలాగే ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళి దెబ్బతినేక ముందే మన పునాదులు బాగు చేసుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. తర్వాత నేను నా భార్యకి భర్తనా నేను మనిషినా? భర్తను కదా. తర్వాత నా పిల్లలకి తండ్రినా మనిషినా? తండ్రిని కదా. నేను పాఠాలు నేర్చుకున్నాను, విద్యార్థినా మనిషినా? నేను చెప్తాను, టీచ్ చేస్తాను, నేను టీచర్నా? నేను మనిషినా? నేను మ్యూజిషియన్నా? నేను మనిషినా? డ్రైవింగ్ చేస్తాను, నేను నా కారు, నేను డ్రైవర్నా? మనిషినా? అంటే మిగతా అవి కాదా? నేను జాగ్రత్తగానండి. నేను స్వభావ శబ్దంగా మనిషిని. ఇవన్నీ నా బాధ్యతలు. అర్థమైందా మీకు? యేసు స్వభావ సిద్ధంగా దేవుడు. ఆయన మనిషిగా వచ్చాడు కాబట్టి మనిషి కుమారుడు అయ్యాడు. మరీ గర్భాన్ని పుట్టాడు కాబట్టి మరీ కుమారుడు అయ్యాడు. వడ్లవాని వంశంలో పుట్టాడు కాబట్టి వడ్లవాని కుమారుడు అయ్యాడు. ప్రవచించాడు కాబట్టి ప్రవక్త అయ్యాడు. బోధించాడు కాబట్టి బోధకుడు అయ్యాడు. అల్టిమేట్ గా యేసు స్వభావం ఏంటంటే ఆయన ఉన్నవాడు అనువాడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అందుకే క్రైస్తవ పునాదుల్లో మొదటిది ఏంటంటే యేసు దేవుడు, శక్తి కలిగిన వాడు. ఆయన ఫారిన్ దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు అని చెప్పుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాటన్నిటికీ మన దగ్గర సమాధానాలు ఉన్నాయి. ఎప్పుడు మనం ఎవరు రెడీగా మన భక్తి విషయంలో మామాటం లేని వాళ్ళమై ఉండవలసిన పరిస్థితుల్లోకి మనం వచ్చాం. ప్రభు రప్పించాడు దాన్ని. ప్రభు స్తోత్రం. రెండవది ఏంటంటే క్రైస్తవ పునాదుల్లో రెండవ పునాది ఏంటంటే క్రైస్తవ్యానికి విగ్రహారాధనకి సంబంధం లేదు అసలు. అందరూ చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ్యానికి విగ్రహారాధనకి అసలు సంబంధమే లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తూ మీకు అక్కడ గోడ మీద కనబడుతుంటే ఏమని రాశాడంటే పైన ఆకాశం అందున్న ఏ రూపమే గాని, భూమి అందున్న ఏ రూపాన్నే గాని, భూమి క్రింద నీళ్ళ అందున్న ఏ చేప ఏ జంతువు రూపంలో గాని మీరు విగ్రహం చేయకూడదు, దానికి సాష్టాంగ పడకూడదు, దాన్ని పూజించకూడదు. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఇదే, దేవుడిచ్చిన ఆజ్ఞ. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందండి? క్రైస్తవ్యానికి విగ్రహారాధనకు అసలు సంబంధమే లేదు. ఎందుకంటే దేవుడు మనిషికి 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు ఆయన చెప్పిన మొదటి ఆజ్ఞ నన్ను పూజించండి అనలేదు, నాకు ఆలయాన్ని కట్టండి అనలేదు, నాకు పలాంది కావాలని చెప్పలేదు. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆకాశమందున ఏ రూపం అంటే చంద్రుడు సూర్యుడు రూపాన్ని చేసుకుని వాడికి కొలవకూడదు. తర్వాత చూస్తే కనుక ఈ భూమి మీద ఉన్న పక్షులు పశువుల రూపాలను మీరు చేసుకుని కొలవకూడదు. ఈ నీటిలో ఉన్న జలచరాల రూపాలను మీరు ఏం చేయకూడదు, బొమ్మలు చేయకూడదు, వాటిని కొలవకూడదు. కానీ దౌర్భాగ్యం ఏంటి చెప్పమంటారా? గత 5-6 సంవత్సరాలుగా క్రైస్తవ సేవకులని పిలువబడుతున్నాళ్ళు. యూట్యూబ్లో చాలా ఫేమస్ అయిన సేవకుల్లో చాలా మంది విగ్రహారాధన చేయొచ్చు, వాటి ఆచారాలు చేయొచ్చు, వాటి పద్ధతులు చేయొచ్చు అని చెప్పే దౌర్భాగ్య స్పీకర్లు చాలా మంది వచ్చారు. వాళ్ళకి నాకేం కక్షల కోపాలు లేవు, కానీ దేవుని వాక్యం చెరిపేస్తున్నారండి. రెండో పునాది. మొదటి పునాది ఏం చెప్పాను? మా అందరూ చెప్పాలండి. మొదటి పునాది ఏం చెప్పాను? క్రైస్తవ్యానికి మొదటి పునాది ఎవరు? యేసు. ఎవరు? యేసు ఎవరు? దేవుడు. యేసు ఎవరు చెప్పండి? డౌట్ ఉండకూడదు అందులో. 2 క్రైస్తవ పునాదుల్లో రెండవ పునాది ఏంటంటే విగ్రహారాధనకి క్రైస్తవ్యానికి సంబంధమే. అంటే క్రైస్తవులు విగ్రహారాధన చెయ్యకూడదు.
దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకు వాళ్ళు చేసుకోవచ్చు, అన్ని జనులు చేసుకోవచ్చు. నువ్వు క్రైస్తవునిగా మార్చబడిన తర్వాత, క్రీస్తు మార్గంలోనికి వచ్చిన తర్వాత, క్రీస్తు రూపాన్ని పొందుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో విగ్రహారాధన చేయకూడదు అన్నాడు దేవుడు. కానీ మనలో చాలా మంది, కొంతమంది ఏం చేస్తామంటే ప్రభు దగ్గరకు వస్తుంటాం, మళ్ళీ వెళ్ళాల్సిన చోట్లకల్లా వెళుతూ ఉంటాం. ప్రభు ఏమన్నాడంటే వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, నులివెచ్చకుండకు, చాలా డేంజర్. ఆయన ఒక మాట అన్నాడు, నేను చెప్పను అది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మధ్యలో చాలా ఫ్యాషన్ అయిపోయిందండి. నువ్వు క్రైస్తవునిగా మార్చబడిన తర్వాత ఆకాశానికి భూమికి సృష్టికర్తను ఆరాధన చేస్తున్న నీవు, ఒక్కడే దేవుడు, ఆయన ఆద్యంతమై ఉన్నాడు, ఆయన బ్రహ్మాండమైన సృష్టిని కలిగించిన వాడు, ఆయన జీవాధిపతి, దహించగ్ని నమ్మిన నీవు, ఒక్కడే దేవుడే నమ్మిన నీవు ఈ వాస్తు దగ్గరికి వెళ్ళకూడదు కదా. ఇల్లు కట్టుకుంటారు. నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత వాస్తు మానేయాలి. అప్పుడు విగ్రహారాధన మానేసినట్టు. కేవలం బొమ్మను మొక్కడం మానేస్తే విగ్రహారాధన మానేసినట్టు కాదు. వాస్తు మానుకున్న రోజు నేను నిజమైన క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైంది మీకు? రెండు, ఇంకెలాంటి చాలా చెప్తానేనండి. మనం ఈ పెళ్లిళ్ళు ఫంక్షన్లు అవి వచ్చినప్పుడు ఇంటికి పెళ్లికి కార్డుకి ఏం రాస్తాం? నాలుమూల ఎందుకు రాస్తారు అండి? కరెక్ట్గా చెప్పాడు బ్రదర్. శుభం ఏంటండి? ఓ మాట అడుగుతాను చెప్పండి. కూరలేసి తింటే శుభమా, కార్డుకి రాస్తే శుభమా? నేను చెప్పేవి సింపుల్ గా ఉంటాయి, కానీ వాస్తవం ఆలోచిస్తే మీకు అర్థం అవుతుంది. పసుపు ఉంది కదా, పసుపు శుభం కదా. కూరలు వేసుకు తింటే మనకు ఆరోగ్యం వస్తే అది శుభమా, కార్డుకి రాస్తే శుభమా? అందుకని మనం కూరలు మాత్రం వేసుకుని కార్డులు మానేయాలి. అర్థమైందా? క్రైస్తవుడు ఏం మానేసినా ప్రతి దానికి ఆధారం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొంతమంది ఏమంటారంటే మీరు క్రైస్తవులు ఆచారాలు, నువ్వు ఆచారంలో ఒక ఆధారం చూపించు. ఈ ఆచారం చేస్తే కనీసం భక్తిపరంగా పక్కన పెట్టే శాస్త్రీయంగా కరెక్ట్ అని చూపించలేరు. కారణం ఏంటంటే మనలో 99% మందికి మనం చేసే ఆచారాలు ఏంటో మనకు తెలియదు. కాబట్టి పెళ్లికి ఏం చేస్తారంటే తోరణాలు కడతారు. ఏం కడతారండి? ఎందుకు కడతారు? మనకు అంతకు మించి తెలియదు. శుభకార్యం పెళ్లి కాబట్టి ఏం చేయాలి, అంతకు మించి తెలియదు. ఒక ఆవిడ చెప్తూ ఏమందంటే, కొంచెం ఒక అడుగు ముందుగా ఏమందంటే, తోరణాలు మేము ఎందుకు కడతాం, క్రైస్తవులు కట్టుకోరు, విమర్శిస్తారు క్రైస్తవులు, మేము ఎందుకు తోరణాలు కట్టుకుంటామంటే, ఈ పెళ్లికి చాలా మంది ఇంటికి వస్తారు కదా. నిజమే, ఆవిడ చెప్పింది కరెక్టే. పెళ్లికి చాలా మంది వస్తారు, ఇంటికి లోపలికి వస్తారు. ఒక 20 మంది, ఒక 5 మంది 6 మంది ఉండే గదిలోనికి ఒక 20 మంది వచ్చేస్తారు పెళ్లికి. ఒక 50 మంది కూడా రావచ్చు కొన్నిసార్లు. వచ్చి వెళ్ళిపోతున్నా సరే ఒక 50 మంది రావచ్చు ఇంట్లోకి. సో అందరూ వచ్చేస్తే గాలి ఆడదా? ఆడదు కదండి. గాలి ఆడదా? ఒక 6 7 ఉండాల్సిన గదిలో ఒక 25-50 మంది వచ్చేస్తే గాలి ఆడదా? ఆవిడ ఏం చెప్పిందంటే, ఆకులు ఆక్సిజన్ ఇస్తాయట. ఏమిస్తాయి? నవ్వుతున్నారే, నిజమమ్మా. మీరు చదువుకోలేదా? ఫోటోసింథసిస్ తెలీదా మీకు? తెలుసా ఫోటోసింథసిస్ ఏంటి? సూర్యుని కిరణాలు ఆకులు చేసే, చెట్లు చేసే పని ఏంటండి? చెట్లు నాటండి గవర్నమెంట్ వాళ్ళు బాధపడుతున్నారు. కారణం ఏంటి? మనం ఇచ్చే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ మనకి, అందుకే చెట్లు నాటుకోమంటున్నారు. మనకేం బిల్డింగ్లు కావాలని చెప్పి మనం ఏం చేస్తున్నాం, చెట్లు నరికేసుకుంటున్నాం. కరెక్టే. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఆకుల నుండి ఆక్సిజన్ వస్తుంది కాబట్టి మేము ఆకులు కట్టుకోవడం సైన్స్ ఉంది ఇందులో అంతే. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాం, చెప్పండి. ఆకులు చెట్టుకుంటే ఆక్సిజన్ ఇస్తాయా, పీకేస్తే ఆక్సిజన్ ఇస్తాయా? ఏం మిస్ అయిందామా? లాజిక్ మిస్ అయింది. భక్తి పక్కన పెట్టండి. ఆకులు కట్టుకుంటుందంటే ఆక్సిజన్ కోసం అంటే, చెట్టుకుంటేనే ఆక్సిజన్ వస్తుంది. ఒకవేళ ఆక్సిజన్ రిలీజ్ చేసినా అది కొంచెం వాడిపోయేంత వరకు చేయగలదు, అంత మించి చేయలేదు. అందుకే క్రైస్తవులుగా మనం కట్టుకోం. ఫ్యాన్ పెట్టుకోండి, లోపల ఏసీ వేసుకోండి, పెట్టుకోండి, గాలి ఇంకా ఈజీగా వేస్తుంది కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో క్రైస్తవ్యానికి విగ్రహారాధన సంబంధం లేదు. వాస్తవం తెలుసుకోండి, లాజిక్గా ఆలోచించండి. కనీసం నేను నమ్మేది యేసును, ఆయన 3-4 కళ్ళు లేవు కాబట్టి కొబ్బరికాయ నేను పట్టుకోను. ఈజీ వదిలేయడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. పెళ్లి చేసిన తర్వాత కుడికాయలు పెట్టాలి, ఎడంకాయలు పెట్టాలి. ఎంతమంది కుడికాయలు పెట్టి తంతుతున్నారండి ఇప్పుడు. కుడికాయలు పెట్టేసినప్పుడు ఇప్పుడు తంతులేదా, అన్నం పెట్టట్లేదు, ఎడుతులు కూర్చొని బాధపడలేదా? కుడికాయలు పెట్టలేదా? కుడికాయలే. ఓ రోజు పెట్రోల్ కొట్టించుకుంటాను నేను.
పెట్రోల్ కొట్టించుకుంటా ఉంటే ఈ పక్కన ఉంటుంది నాకు కారుకి పెట్రోల్ ట్యాంక్. ఇలా ఇచ్చాను డబ్బులు నేను. అన్న కుడి చేతి ఇవ్వు అన్నాడు. ముసలాడైతే వదిలేద్దు నేను, పెద్ద అయితే కుర్రోడు, ఎంత కుర్రోడేమో వాళ్ళంత ఉంటాడేమో వయసు. అన్న నువ్వు ఎడం చేతి ఎత్తున్నావు, కుడి చేతి ఇవ్వు అన్న అన్నాడు. నేను అన్నా ఎడంచే ఏం పాపం చేసిందిరా అన్న. నా ఎడంచే ఏం పాపం అలా కదన్నా, కుడి చేతి ఎత్తే శుభం అంటారు కదన్నా. శుభమా? ఓ పని చేయి అయితేరా, ఎత్తాను కుడి చేతి ఎత్తాను వెళ్ళరా, కానీ ఓ పని చేయి, ఎడంచే శని కదా, ఎడం కాలు శని కదా, ఓ పని చేయి, ఎడం చెయ్యి ఇలా కట్టేసుకో వెనక్కి, ఎడం చెయ్యి ఏం చేసుకో, కట్టేసుకో, ఎడం కాలు కూడా ఏం చేసుకో, కట్టేసుకో. కట్టేసుకుని ఒక 24 గంటలు వద్దురా, పొద్దున్న 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల్లో బతకరా నువ్వు. బతకగలడమ్మా? ఇలా చేయగట్టుకుని ఆఫీస్కి వెళ్తే ఏమంటాడు అక్కడ ఓనరు? చెప్పట్లేదు మీరు, ఆతల పోమంటాడు కదా. ఈ కుడి చెయ్యి ఎంతో మనకి ఎడం చెయ్యి కూడా అంతే. ఈ కుడికాలు ఎంతో, రే కుడికాలు ఎంతో కుడి చెయ్యి కూడా ఎడం చెయ్యి కూడా అంతేరా. కుడికాలు ఎంత ఎడం. ఇప్పుడు నేను ఎలా ఈ చేయలేకపోతే నేను ఎలా గేరేసుకుని వస్తాను రా కారుని? నేను ఇంకో పని ఎలా చేయగలరా? ఈ 2 ఆయుధాలు 2 చేతులు దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకు 2 చేతులు ఇచ్చాడు తెలుసా? మనం ఈజీగా పని చేసుకోవడానికి ఇచ్చాడు రా దేవుడు. దీన్ని మతం వంకపెట్టి, ఆచారం వంకపెట్టి మనం దీన్ని శని అని మనం దేవుడిచ్చిన ఆయుధాన్ని మనం దూషిస్తున్నాం. అలా చేయకూడదని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ కుడి చేయి ఎంతో కుడికాలు అంతే అనుకుంటే, కుడికాలు ఎంతో ఎడంకాలు అంతే అనుకుంటే, కుడి చేయి ఎంతో ఎడం చేయి అంతే అనుకుంటే ఈ రోజు నుంచి కుడి చేతులు కుడికాళ్ళు మానేయండి. లేదనుకుంటే కనుక సవాలుగా తీసుకుని ఏం చేస్తారంటే మీరు ఎడం చెయ్యి కట్టేసుకోండి. మరి శని ఎందుకండి? వెళ్తా ఇదో ఎక్కడికి వెళ్తా, శుభకార్యానికి వెళ్తా, శనిగాని తీసుకెళ్ళకూడదండి. ఈ శని కదా, మరి ఎందుకు కూడా బయటకు వెళ్తున్నారు? మానుకోవాలి మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. మంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పంచుకున్నట్టే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనమందరమును ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనం ఒక శరీరమై శరీర ప్రకారమైన ఇశ్రాయేలులను చూడుడి. బలి అర్పించే వాటిని తిరువారు, బలిపీఠముతో పాలువారు కదా. నేను చెప్పినదేమి విగ్రహార్పితములలో ఏమైనా ఉన్నదైనను, విగ్రహములలో ఏమైనా ఉన్నదని చెప్పేదనా లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. 2 పెట్టాడు అక్కడ. ఒకటి ప్రభు శరీరం, ప్రభు రక్తం. అందరూ చెప్పండి. ఒక మాటలో చెప్పాలంటే బల్లారాధన, ప్రభు బల్ల 2 పెట్టాడు. రెండింటిని పోలుస్తా అన్నాడు. ఇది తినటం వల్ల ఏది అమ్మ ప్రభు బల్ల ఎందుకు తీసుకోవాలి? ప్రభు మరణాన్ని గుర్తు చేసుకోవడానికి, ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి కాదు. ఆదరణ కూడికి ఎందుకు పెట్టుకుంటారు? చనిపోయిన మనిషిని పుట్టినరోజుకి ఆదరణ కూడికి తేడా ఉంది. 2 రోజులు ఒకటే మీటింగ్ పెట్టుకోవచ్చు. అలాగే ప్రభువుని గుర్తు చేసుకోవడానికి కృతజ్ఞతతో కాదు. ప్రభు మన కొరకు ఎలాంటి బాధలు అనుభవించాడు, ఎన్ని దెబ్బలు తిన్నాడు, ఎలాంటి శిక్ష అనుభవించాడు, తల్లి కన్నా తండ్రి కన్నా మనల్ని మిన్నగా ఎంత బాగా ప్రేమించాడు అని గుర్తు చేసుకోవడానికి ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం తీసుకోవాలి. అందరూ గుర్తుపెట్టుకోండి. దీన్ని పోలుస్తున్నాడు. ఇది ఎందుకు తీసుకోవాలంటే ప్రభు రక్తంలో, ప్రభు శరీరంలో, ప్రభుతో మనం పాలి భాగస్థులం అవుతా ఉన్నాము. ఏమవుతా ఉన్నాం చెప్పండి? పాలి భాగస్థులం అవుతాం. యేసుతో మనం, మనతో యేసు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన సోదరులు ఏమంటారండి? 5వ సోదరులు, మీ క్రిస్మస్ కేక్ ఇస్తే మేము తింటాం, కానీ మా ప్రసాదం మీరు కేక్కి ప్రసాదానికి ఏమన్నా పోలిక ఉందండి? ఏమండి పోలిక ఉందా లేదా? గట్టిగా చెప్పట్లేదు మీరు. ఉందా పోలిక? కేక్ అనేది ఒక మామూలుగా తినే పలహారం అది. అప్పుడు మనమేం చెప్పాలి తెలుసా? కేక్ కాదు, మా ప్రసాదం ఏంటంటే, మేము తినేది ఏంటంటే, మేము పవిత్రంగా భావించేది బల్ల, మీరు పవిత్రంగా భావించేది ప్రసాదం. మీ ప్రసాదం మాకివ్వద్దు, మా బల్ల మేము మీకు, అంతే సింపుల్. మీరు కేక్ ఇవ్వండి తీసుకుంటాం, మీరు అన్నం పెట్టలు తింటాం, మీ ఇంట్లో భోజనం పిలవండి తింటాం, కానీ విగ్రహాల దగ్గర అర్పించేది మాత్రం మేము తినం. అది మీకు ప్రసాదం. ఈ ప్రభు శరీరం, ప్రభు రక్తం మాకు పవిత్రం. మీరు అడిగినా మేము మీకు. ఏమన్నా పాస్టర్ గారు ఎవరైనా బాప్తిసాలు పొందడానికి ఇస్తున్నారా? మనలో కొంతమంది దూరంగా కూర్చున్నారు కదా, ఎవరొస్తున్నారు కొంతమంది, ఇంకా రక్షణ బాప్తిసాలు పొందడానికి ఎందుకు ఇవ్వట్లేదు? కనీసం మా సంఘానికి వచ్చేవాళ్ళు కూడా ఇవ్వం మేము. ఎందుకంటే పవిత్రమైన దాన్ని, రక్షణ, మారు మనసు, బాప్తిస్మాలు పొందుకుని యేసు ప్రభువుని అంగీకరించి ఆత్మను పొందుకుంటేనే ఇస్తాం. మా ప్రసాదం మేము మీకు ఇవ్వం, మీ ప్రసాదం మాకు. మీరు అన్నం పెట్టిన తింటాం,
మేము అన్నం పెడతాం తినండి, మా క్రిస్మస్ కేకులు ఇస్తాం తీసుకోండి, మీ పుట్టినరోజు అయితే కేక్ ఏమంటే తీసుకుంటాం. కానీ విగ్రహార్పితాలు మాత్రం మేము, అర్థమైందా? ఆహారానికి దేవుని దగ్గర పెట్టే విగ్రహార్పితాలకి రెండింటికి చాలా తేడా ఉంది. వాటిని మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక క్రైస్తవ్యానికి విగ్రహార్పితాలకు అసలు సంబంధమే లేదు. చచ్చిపోయిన దినకూటానికి ఏం చేస్తారంటే ప్లేట్లో అన్నం సమాధి పెడతారండి. ఎందుకు? చనిపోయిన శవం దగ్గర ఇది పెడతారు ఆహారం. చనిపోయిన మనవాళ్ళంట కాకి రూపంలో వచ్చి తింటారంట. ఏ రూపంలో వచ్చి? నాకు అర్థం కాని ఒక లాజిక్ ఏంటంటే, ఏమంటే కాకులు తెల్లారేస్తే ఎక్కడ ఉంటాయి? పొద్దున్నే 2 గోళ్ళ మనకి వినపడితే, ఒకటి కోడి గోళ, 2 కదా. ఒకవేళ నిజంగా చచ్చిపోయినాడు కాకిలే వచ్చాడు అనుకోండి, ఇంటికి వస్తాడా సమాధి దగ్గరికి వస్తాడా? చచ్చిపోయిన వాళ్ళు ఎవరు కాకిల్లా కుక్కల్లా మారరు. మనకి 7 జన్మలు లేవు, మనకున్నది ఒకే ఒక జీవితం. ఈ జీవితం మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రేమించాలన్నా, క్షమించాలన్నా, మంచిగా బ్రతకాలన్నా, భక్తి చేయాలన్నా, దేవుని చిత్తం చేయాలని ఇది ఒక్కటే జీవితం. మనకి వచ్చే జన్మలో కుదరదు, లేదు మనకి. అందుకే అందరితో ప్రేమ కలిగి ఉండండి, అందరిని క్షమించండి, దేవుని పట్ల భక్తి కలిగి బ్రతకండి, దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడండి. మీరు జీవితాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకొని, మన బైబిల్ ఏం చెప్తుందంటే, మనిషి ఒక్కసారే పుడతాడు, ఒక్కసారే చనిపోతాడు, వెంటనే మనిషికి తీర్పు అనేది ఒకటి ఉంది. ఏముంది చెప్పండి? మొత్తం వాయి తీసేస్తాడు ఆ రోజు. ఎవరు? ఏం బోధించావరా నువ్వు అక్కడ? నువ్వు ఎలా బ్రతికేవరా? మొత్తం సింహాసనం ముందు అందరూ ఎవరి జీవితాలు లెక్క చెప్పేసుకోవాలి. అక్కడ మనకు అమ్మ ఉండదు, నాన్న ఉండడు, పాస్టర్ గారు ఉండరు, సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మన ఒక్కడే నిలబడి మన జీవితం కొరకు దేవుడికి లెక్క చెప్పాలి. ఈ రోజు ఎలా ఖర్చు పెట్టాను ప్రభువా, ఈ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాను ప్రభువా, ఎలా నేను జీవించాను తండ్రి అని మన జీవితం కొరకు లెక్క చెప్పుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా బ్రతకండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఒకసారి జర్నీ చేసుకుంటూ వెళ్తా ఉంటే ఆటో మీద ఎలా రాస్తుంది, దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త అని. ఆ మాట చూడగానే నాకు ఒక్కసారి గగ్గురు పడిచింది, నాకు చాలా భయం వేసింది అనమాట. దేవుడు ప్రతీది చూస్తున్నాడు. అమ్మ, దేవుడు ఏం చేస్తున్నాడండి? పాస్టర్ గారు కలిగప్పేయచ్చు, భార్య కలిగప్పేయచ్చు, భర్త కలిగప్పేయచ్చు, జనం కలిగప్పేయచ్చు, నువ్వు ఒంటరిగా ఎన్ని వేషాలు నువ్వు వేసేయచ్చు. దేవుడు చూస్తున్నాడు, ప్రతీది గుర్తుపెట్టుకుంటున్నాడు. కనుక మనిషి ఒక్కసారి పుడతాడు, ఒకసారి చనిపోతాడు. మరి చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? కాకిలా మారరు, కుక్కలా మారరు. ఎక్కడికి వెళ్తున్నారంటే 2 ప్లేసులు ఉన్నాయి. యేసు ప్రభు ఇంకా రాలేదు కాబట్టి 2 ప్లేసులు ఉన్నాయి. ఏంటవి? ఏంటది? నరకము. కానీ అప్పుడే కాదు, 2 వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. ఒకటి పరదేశు, 2 పాతాళం. అందరు చెప్పండి. ఒకటి పరదేశు. ఇవి 2 ఏంటి? డెస్టినేషన్స్ కాదు, గమ్యస్థానాలు కాదు. ఇవి ఒక వెయిటింగ్ హాల్స్ అన్నమాట. అంటే వేచి చూచే గదులు. అంటే యేసు ప్రభు రాకడ వరకు వేచి చూచే గదులు. ఏంటి? ఒకటి పరదేశు, 2 పాతాళం. అందరూ చెప్పండి. ఒకటి పరదేశు. పరదేశులు ఎవరు ఉంటారంటే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి పాపాలను ఒప్పుకొని కడుక్కొని పరిశుద్ధులుగా భక్తి కలిగి జీవించి పరిశుద్ధత కలిగి చచ్చిపోతే వాళ్ళు పరదేశంలో ఉంటారు. చర్చికి వస్తూ కూడా అలవాట్లు పాపాలు మానకుండా జనాలు కళ్ళు కప్పి వెరివేషాలు వేసేవాళ్ళు, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచకుండా పాపాలు కడుక్కోకుండా ఉన్నవాళ్ళు, అంటే ఇంట్లో ఉన్న దొంగలు, బయట ఉన్న దొంగలు ఇద్దరు ఎక్కడికి పోతారంటే పాతాళంలో ఉంటారు. ఈ 2 ఏం చెప్పుకున్నాం? వేచి చూచే విశ్రాంతి గదులు అన్నమాట. అక్కడ నిలబడి చూడాలి. ఎవరు అక్కడి కోసం? మన ప్రభు వస్తారు మధ్యాకాశాన్ని మేఘరుడై. ఆయన వచ్చినప్పుడు ఇతరులను తీసుకెళ్తాడు, పరిశుద్ధుల్ని పరలోకం తీసుకెళ్తాడు. ఆ పాతాళంలో ఉన్న పాపాత్మలు ఎక్కడ పడేస్తాడంటే ఆరని అగ్నిగుండంలో పడేస్తారు. కాబట్టి మనము చనిపోయిన మన వారు అయితే పరదేశంలో లేదా పాతాళంలో ఉంటారు. యేసుప్రభు రాకడ ఇంకా రాలేదు కాబట్టి కాకిలాగా రాలని మనం నమ్ముతాం. కాబట్టి సమాధి దగ్గర ఏం పెట్టద్దు? గట్టిగా చెప్పట్లే. సమాధి దగ్గర ఏం పెట్టద్దు? ఆ అన్నం పట్టుకెళ్ళి రోడ్డు పక్కన చాలా మంది ఒక పూట అన్నం పెడితే తిందామని చూసేవాళ్ళు. మీరు బిర్యానీ పెట్టక్కర్లేదు, చారేసి పెడితే తిందామని చూసేవాళ్ళు చాలా మంది. వాళ్ళకి పెట్టండి. వాళ్ళకి పెడితే ఎవరికి పెట్టినట్టు? బైబిల్లో ఒక మాట రాస్తుంది, పేదలను కటాక్షించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. మన దేవుడికి అప్పిస్తామంటే వాళ్ళకి సాయం చేసి ఫోటోలు తీసుకోకర్లా, వాట్సాప్లో షేర్ చేసుకోకర్లా, మన డబ్బు మనం కొట్టుకోకర్లా, నేను భోజనాలు పెట్టానని. మన రహస్యంగా చేసిన పని ప్రభు చూస్తే చాలు, దానికి మన ప్రభు మనకు ప్రతిఫలం ఇస్తాడు. యేసుకి స్తోత్రం చెప్పండి. నేను అన్నం పెట్టదు చెప్పండి, అన్నం పెట్టండి. కానీ ఎక్కడ పెట్టమానేయండి? సమాధిగాడు పెట్టమానేసి సమాజంలో ఉండే బీదకు పెట్టండి.
అప్పుడు మీకు మీ బిడ్డలుగా అది ఏమవుతుందంటే ఆశీర్వాదం వస్తుందండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అర్థమైందా? మన బాంబులు కాల్చారా? ఓ మాట అడుగుతాను చెప్పండి, బాంబులు వాళ్ళు ఎందుకు కాల్చారు? వాళ్ళ దేవుడు చేశారు కాబట్టి వాళ్ళు చంపారు. యేసు ప్రభు ఏమైనా చేసి ఇలా చేయమని చెప్పాడా? మరి మనం ఎందుకు చేసాం? ఇందాక చెప్పాను కదా, శరీర కార్యాల్లో రెండోది విగ్రహారాధన. విగ్రహారాధన దండం పెట్టక్కర్లా. ఇందాక మనం చెప్పిన పసుపు రాసిన, తోరణాలు కట్టిన, కుడికాలు ఎడంకాలు పాటించిన, అంట్లు పాటించిన, ఇంకా ఇలా మనం చూసుకుంటూ వస్తే ఇలాంటి కార్యక్రమాల్లో మనం ఏకీభవించిన, మన విగ్రహంతో ఏకీభవించినట్లే మనం వాటిని చెయ్యకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక 500 రూపాయలు కష్టమా సులువా ఈ రోజు సంపాదించడం? ఏమంటే 2000 కాల్ చేశారండి. మీకు అసలు జ్ఞానం ఉందా? 2000 రూపాయలు మీ చేతులతో ఏం చేశారు? మనకి మళ్ళీ దేవుడి దగ్గర వచ్చే పాస్ గారు అప్పులు ఎక్కువైపోయి, ఎందుకు ఎక్కువైపోతున్నాయి? నీకు 10 మంది ఖర్చులు ఎక్కువ. నీకు ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చు పెట్టకూడదు నీకు తెలియదు. అదేమంటే సంబరం అంటావు. ఏంటది? తీయండి ఓషియా గ్రంథం ఒకసారి. దేవుడు చెప్పాడు ఎలాంటి సంబరాలు చేసుకోకూడదు. 2000 మిగిలేయి కదా, 1000 రూపాయలు మిగిలేయి కదా, 500 మిగిలే కదా. మీరు చేస్తే మీ పిల్లలు నేర్పిస్తారు డబ్బులు ఎలా పాడు చేసుకోవాలా. మీరు పాడు చేసుకుంటారు. బైబిల్లో మాట రాసిందండి, తెలివైనడు ఎవడో తెలివి తక్కువ ఎవడో. సామెతల గ్రంథం, విలువగల నూనెయు ధనమును నూనెయు జ్ఞానులు ఎంత ఉండును, బుద్ధిహీనుడు దాన్ని ఖర్చు పెట్టేస్తాడు. ఏ పరిస్థితి అంటే తెలివైన వాళ్ళు డబ్బులు కూర్చుకుంటారంట, తెలివి తక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తారంట. మీరు తెలివైన వాళ్ళ తెలివి తక్కువ వాళ్ళ? తెలివైన వాళ్ళు ఏం చేస్తారంట, తెలివైన ఇంట్లో డబ్బులు ఉంటాయట, దాచుకుంటారట. తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారంట, పండగలని పబ్బాలని అవని ఇవని ఉన్న డబ్బులు ఏం చేస్తారు? ఏదో సామెత ఉంది, మింగడానికి మెతుకులేదు కానట మేసాలకి ఏం రాశాడట. అబ్బా, ఇల్లు చూస్తాకేమో చిన్న పూరిల్లు, వీడేమో నా 42 ఇంచ్ టీవీ తెచ్చేస్తాడు ఎక్కడికి? పూరింట్లోకి. ఏం లేనోడు? తెలివి లేనోడు, జ్ఞానం లేనోడు. అర్థమైందండి? వీళ్ళంతా ఏగల మోత, బట్టలన్నీ ఆ దుప్పట్లన్నీ కంపు, వీళ్ళు మాత్రం సోగ్గా బయట తిరుగుతూ ఉంటారు. ఏమి లేదు, తెలివి లేదు, జ్ఞానం లేదు. జ్ఞానం లేని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టేస్తారట. తెలివైన వాళ్ళు దాచుకుంటారు. అందుకే చూడండి, ఎప్పుడైనా తెలివైన వాళ్ళు అప్పు ఇచ్చేవాళ్ళు ఉంటారు. మనం అప్పు ఇచ్చేవాళ్ళు ఉండాలంటే ఏముండాలి మనకి? బైబిల్లో మంచి ప్రవచనం ఏమో, నీవు అప్పు ఇచ్చేదావు కానీ అన్నాడు. అప్పు ఎందుకు అప్పులు పాలైపోయాం మనం? మనకి ఎక్స్ట్రా ఖర్చులు బాగా ఎక్కువ, మనకు అనవసరమైన ఖర్చులు బాగా ఎక్కువ. మానుకుందాం అవన్నీ. దేవునికి స్తోత్రం చెప్పండి. మన సంతోషం ఏంటో తెలుసా? నేను దేవుని మందిరమునకు ప్రజలు వెళదామని చెప్పినప్పుడు నాకు సంతోషము కలిగినన్నారు భక్తులు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన ఎప్పుడు పెడతారు? ప్రార్థనకు వచ్చేయాలి, దేవుని ముఖ దర్శనం చేసుకోవాలి, ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించాలి, దేవుని వాక్యం ద్వారా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలి. ఇవి మన సంతోషాలు అయి ఉండాలి. మనకి దేవుని సన్నిధిలో గడుపుడే సంతోషం. నిజంగా నాకు దేవుని సన్నిధికి వస్తే చాలా హ్యాపీ అండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అబద్ధాలు చెప్తే చేతులు పనిచేయవు. మరి మనకి అబద్ధాలు పాడేయటం, అబద్ధాలు చేతులు ఎత్తేయడం బాగా అలవాటు. నేను మీకు 2000 ఎత్తానని చెప్తులేదమ్మా, యథార్థం ఉంది చెప్పండి, లేదు మానేయండి కదా. తెలుసండి, దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ మన సంతోషం ఏమో తెలుసా? బాంబులు కాదు, దేవుని సన్నిధిలో నేను గడపాలి, ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధన చేయాలి. వేసే గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలు, నాకు ఆడపిల్ల ఉందండి. పిల్లలు పెద్దవాళ్ళు అయితే దేని మీద కూర్చోబెడతారు? అమ్మ బాగా చెప్పావమ్మా, తాటాకు మీద. దేని మీద? మీరు 5 నిమిషాలు కూర్చోండి తాటాకు మీద. మాట్లాడట్లేదు, మీరు చూసారా? తాటాకు మీద కూర్చుంటే ఎలా ఉంటది? క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి కదా పరుపులు. ఈ టైంలో ఆకు మీద కూర్చోవటం అది ఎంతవరకు సమంజసం అండి? పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళు బాధపడతాడు, వాళ్ళు ఏం చేస్తారు చెప్పలేదు, తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు, ఆకుల మీద కూర్చోబెడతారండి. వాళ్ళ బాధకు మనం బాధను పోగొట్టామా, బాధను పెంచామా? ఓ పక్కన వాళ్ళు బాధపడతా ఉంటే ఇంకా ఇలాంటి ఆకులు వేసి మనం ఇంకా బాధను ఏం చేస్తున్నాం? అదేమన్నా అంటే ఆచారం. అది చెప్తున్నాను, నీ ఆచారానికి లాజిక్ ఉండాలి, భక్తి కరెక్ట్గా సరిపోవాలి, లేకపోతే చేయకూడదు దాన్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు ఏ స్టవ్లు వాడుతున్నారు అమ్మా? గ్యాస్ స్టవ్లు, ఎలక్ట్రిక్ స్టవ్లు కూడా వచ్చేసినాయి. ఎలక్ట్రిక్ స్టవ్లు కంటే ముందు ఏముండేవి? పొయ్యిలు ఉండేవి, పిడకలు వేసుకునే పొయ్యిలు ఉండేవి, తర్వాత పొలాలు పెట్టుకునే పొయ్యిలు ఉండేవి, పొగోటం ఊదే పొయ్యిలు, బొగ్గు పొయ్యిలు ఉండేవి. అవునా కాదు చెప్పండి. అని నేను బీసినటువంటి ఏం కాదు, చెప్తున్నాను, మా వాళ్ళకి తెలుసు, నాకు అర్థమైందండి. సో ఏమొచ్చినాయి కాబట్టి ఏం మానేసాం?
గ్యాస్ పొయ్యి వచ్చింది కాబట్టి పొగ్గొట్టంతో ఊదే పొయ్యిలు వదిలేసాం, పిడకల పొయ్యిలు మానేసాం, బొగ్గుల పొయ్యిలు, కిరసన ఆయిల్ పొయ్యిలు మానేసాం కదా, అప్డేట్ అయ్యాం. పూర్వకాలం రోజుల్లో ఆకుల్లో తినేవాళ్ళు ఎందుకోసం అంటే ఏం లేవు, వాళ్ళకి ప్లేట్లు లేవు, ఏం లేవు. ఇప్పుడు స్టీల్ ప్లేట్లు వచ్చేసినాయి, తర్వాత ప్లాస్టిక్ ప్లేట్లు వచ్చేసినాయి, పెంగాణి ప్లేట్లు. కొన్ని పెంగాణి ప్లేట్లు వదిలేండి, అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. కనుక ఇవన్నీ మనకు వచ్చినప్పుడు ఏం మానేసాం, ఆకుల్లో తినడం మానేసాం. అలాగే పూర్వకాలం చేపలు లేవు, బరకాలు లేవు, కుషన్లు లేవు. కాబట్టి మనుషులు ఎక్కడ కూర్చునేవాళ్ళు అంటే ఆకుల మీద కూర్చునేవాళ్ళు. అయితే కొబ్బరాకులు లేదంటే తాటాకులు. మాకు చిన్నప్పుడు బాగా గుర్తు, మా తాతయ్య గారు సేవకులే. ఆయన మీటింగ్స్ పెట్టినప్పుడు కింద గడ్డేసేవారు. ఇప్పుడు గడ్డేస్తారండి, ఎందుకు? మ్యాట్లు వచ్చినాయి కాబట్టి ఏం మానేశారు, గడ్డి మానేశారు మీటింగ్స్ చేయటం. అర్థమైందా? పూర్వకాలంలో చేపలు లేవు, పరుపులు లేవు కాబట్టి ఆకుల మీద కూర్చున్న వాళ్ళు. మనం అన్నిట్లో అప్డేట్ అయిపోయాం. పొయ్యి దగ్గర అప్డేట్ అయిపోయాం, ఆ పొయ్యిలు మానేసాం, ప్లేట్ల దగ్గర అప్డేట్ అయిపోయాం. కానీ ఈ ఆచారానికి మనం ఏం చేసి మనం అతకబడి ఏం చేసామంటే దీన్ని మాత్రం వదిలేసుకోవట్లా. పూర్వకాలం ఆకులు, ఈ చేపలు లేవు కాబట్టి ఆకుల మీద కూర్చున్నారు. ఇప్పుడు చేపలు వచ్చిన ఏం మానేయండి, మానేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన బాధ తగ్గించాలి. బాధ ఏం చేయకూడదు. నేను ఒకసారి వెళ్తే ఆకు మీద కూర్చోబెట్టి అన్నా, మొత్తం ఈ బ్యాచ్ అందరూ 5 నిమిషాలు కూర్చోమన్నారు దాని మీద. దేని మీద? ఇక్కడికి వచ్చే బ్యాచ్ రావడం మామలో పెద్ద పెద్దవాళ్ళు అప్పుడు వస్తారండి బాబు, సిద్ధాంతాలు చెప్తారండి. వామ్మో మతిపోద్దు మనకు. అసలు ఇన్ని సిద్ధాంతాలు ఎక్కడి నుంచి వచ్చినారు బాబు. నేను అన్న 5 నిమిషాలు కూర్చోబెట్టండి వీళ్ళని. వీళ్ళు 5 నిమిషాలు కూర్చున్న తర్వాత అంటే 20 మంది ఉన్నారు, 25 అంతా 25 నిమిషాలు వీళ్ళు కూర్చోబెట్టేసేది. 20 నిమిషాలు కూర్చోబెట్టండి వీళ్ళని, అప్పుడు ఈ పిల్లల్ని కూర్చోబెట్టనని చెప్పాను. ఎందుకు అంత బాధ? ఆ ఆచారం ఎందుకు మానేయాలంటే మనం అన్నిట్లో అప్డేట్ అయ్యాం, దాన్ని మనం అప్డేట్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత అంట పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు వేసుకుని బట్టలు అంటే తీసుకెళ్లి చాకలోళ్ళకి ఇవ్వాలట. ఉంది కదా, నేను లేనేం చెప్పట్లేదు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే చాకలోళ్ళ పిల్లలు పెద్ద మనిషి అయితే ఎవరికి ఇవ్వాలి? మరి సమాధానం ఉండాలి కదా, వాళ్ళ మనుషులు కదా, వాళ్ళకి మా మనసులో మానవత్వం లేవేంటి? మీ పిల్లలు పెద్దోళ్ళు అయితే చాకలోళ్ళ పిల్లలకి ఇవ్వాలి బట్టలు, మరి వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయితే ఎవరికి ఇవ్వాలి? ఇవన్నీ అర్థం పర్థం లేని లాజిక్లు కాబట్టి వాటన్నిటిని మనం వదిలేయాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. 1000 రూపాయలకి 3 గౌన్లు, 1000 రూపాయలకు 4 షర్ట్లు వచ్చి ఈ రోజుల్లో మనం ఇచ్చే బట్టలు ఎవడన్నా వేసుకుంటాడండి? వేసుకుంటాడా? అసలు వేసుకోరు. కనుక కాలం అప్డేట్ అయిపోయింది. మనం ఈ ఆచారాలన్నింటినీ పూర్తిగా వదిలిపెట్టేయాలి. అర్థమైందండి? కనుక సంఘం మీరు ఆలోచన చేయండి. క్రైస్తవ్యానికి మూల పునాదుల్లో ఒకటి యేసు దేవుడు. 2 విగ్రహారాధన చేయనే కూడదు. విగ్రహాచారాలు అసలు పూర్తిగా మనం చేయనే కూడదు. ఈ రోజు నుంచి నేను మానేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్ని చేతులు పూర్తిగా లేగలేదు. ఇంకోసారి దేవునికి స్తోత్రం చెప్పండి. నేను మీకు ఏం చెప్తున్నానంటే, మీకు సమంజసంగా ఉంటే, నేను చెప్పే మాటలు సమంజసంగా ఉంటే, దేవుని వాక్యానికి అనుబంధంగా ఉంటే, దేవుడు కోరుకునే విధంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా ఇవి చెయ్యండి. అంటే ఇవన్నీ మానేసుకోండి, ఆత్మీయులుగా మీరు బ్రతకండి. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక దేవుని బిడ్డలు ఆలోచన చేయండి. మనం ఫలించాలంటే చుట్టూ ఏం తవ్వబడాలి? శరీర కార్యాలు మట్టి. అందులో ఒకటి అపవిత్రత పోవాలి. 2 విగ్రహారాధన పూర్తిగా మన బ్రతుకుల్లో నుంచి ఏమైపోవాలి? గట్టిగా ఏమైపోవాలండి? తొలగిపోవాలి. ఇంకో అర్థమైందండి? మీరు యేసు మీ దేవుడు అయినప్పుడు అది చేయవద్దు. రెండోది, మీ ఆయుష్, అమ్మ పురుషులు సోదరులు చెప్పండి, మీ ఆయుష్లు మీ భర్తలు మీ భార్యలు బొట్టుల్లో ఉంటాయా, దేవుడి చేతులు ఉంటాయా? పొద్దున ఒక ఆయన లేచి బండి మీద నిలబడతాడు. అలాగే ఎందుకు? నేను స్టార్టింగ్ ట్రబుల్ ఏంటి? బండి కాదు, స్టార్టింగ్ ట్రబుల్ కాదు. ఎందుకు? ఎవరు రావాలి? ఎవరు రావాలి? ఓ రోజు ఆ బండి మీద వెళ్ళినాడు, ఆటోలో వచ్చాడు. నీకు అర్థమైంది ఎందుకు వచ్చాడు? బ్రదర్ గారండి, సిస్టర్ గారు ఎదురు రాలేదండి. ఆ పనికి మాలింది ఎదురు వచ్చినందుకే. అదేంటి మరి రోజు దేవతన్నా ఎదురుతే శుభమన్నా? మనకి ఇవన్నీ కాదు. యేసు ప్రభు సన్నిధి మనతో రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్లో చక్కని వాగ్దానం రాసింది, నా సన్నిధి మీకు తోడుగా. ప్రార్థన చేసుకోండి. యేసు, నేను పలానా పనికి వెళ్తున్నాను, నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, నేను ఊరు వెళ్తాను, నేను దూరం జర్నీలు చేస్తాను. నమ్మకం ఒకటే, నా సన్నిధి నీకు తోడుగా. అంతే. ప్రతికూల పరిస్థితులు ఉంటే ఏంటి, ఏముంటే ఏంటి, నా ప్రార్థన ప్రభువా
వెళ్తున్నాను, నీ సన్ని తోడుకొంచు, గమ్యానికి నడిపించు, అభ్యంతరం తొలగించి యేసునామములో నడిచినంత రామే అయిపోయింది ప్రార్థన. గమ్యస్థానం నడిపిస్తాడు, సమయాన్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే మన ఎదురు మానేద్దాం. యేసు ప్రభువు అన్నారు, ఇదిగో నేను మృతుడనైతిని, యుగ యుగములోకి నేను సజీవుడను, మరణము యొక్క ఆ తాళపు చెవుడు నా స్వాధీనంలో. యేసు స్వాధీనంలో ఉంది మరణ పాధీనం అంతా. యేసు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన సజీవుడు అనేవాడు. ఒక వ్యక్తి మరణించాలన్నా, ఒక వ్యక్తి బ్రతకాలన్నా మన బొట్టులో గాజుల్లో వాటిలో లేదు, దేవుని చేతిలో ఉంది. కాబట్టి లేదు, మా ఆయుష్ దేవుని చేతిలో ఉంది, నా బిడ్డల ఆయుష్ అంతా దేవుని చేతిలో ఉండాలి, దేవుని చేత నా కుటుంబం అంతా ఆయుష్ను పొందుకోవాలనుకుంటే వాటిని తీసేయండి. చాయిస్ మీ చేతిలో ఉంది. మేలు కోరతారా, కీడు కోరతారా, ఆశీర్వాదాన్ని కోరతారా, శాపాన్ని కోరతారు, మీ చేతిలో ఉంది. యేసుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనుక శరీర కార్యాల్లో ఈ మట్టి తవ్వబడాలి. మొదటిగా అపవిత్రత పోవాలి మన నుండి. రెండవది విగ్రహారాధన పూర్తిగా మన నుంచి పోవాలి. మూడవది చూడండి, అక్కడ రాస్తుంది, అదే గలతీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో తర్వాత మాట ఏం రాస్తుంది? అభిచారము. అందరు చెప్పండి, ఏంటండి అభిచారము అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? అభిచారము అనే మాటకు అర్థం విచ్ క్రాఫ్ట్నెస్, చేతబడి. అందరు చెప్పండి, ఏంటండి అదేంటి? మన శరీర తత్వంలో చేతబడి ఉందా? మామూలుగా చేతబడి అంటే ఏంటంటే, నేను మామూలు తెలుసుకున్నది విధానంగా, ఒక వ్యక్తిని లొంగ తీసుకోవడానికి ఒక దురాత్మ శక్తిని పంపించి అతని ప్రమేయం లేకుండా లొంగ తీసుకుంటారనమాట. విచ్ క్రాఫ్ట్, చేతబడి అంటారు దాన్ని. మనం కూడా చేతబడి చేస్తాం. నేను చెప్పాను కదా, చేతబడి అంటే ఏంటి? ఒక వ్యక్తి ప్రమేయం లేకుండా ఒక దెయ్యాన్ని పంపించి ఆ వ్యక్తి నా పని చేసేలాగా చేయించుకుంటారు. అది నిజమా జరుగుద్దా అని పక్కన పెట్టేద్దాం, మన సంబంధం లేదు. మన శరీరంలో ఉన్న విచ్ క్రాఫ్ట్నెస్ ఏంటి చెప్పనా? మనం పొద్దున్నే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకోండి, బీరో దగ్గరికి వెళ్తాం, కళ్ళు దేని మీద పడతాయి? ఏ బట్టల మీద పడతాయి? అందులో 2 టైప్స్ ఆఫ్ వేర్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ న్యాచురల్ వేర్, రెండవది పార్టీ వేర్. ఈ రెండిట్లో కళ్ళు దేని మీద పడతాయి? చెప్పండి గట్టిగా, అమ్మ యూత్ చెప్పండి, దేని మీద పడతాయి? మామూలుగా ఇంట్లో ఉంటే మన మొహం మనమే చూసుకోలేం. కానీ బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు, నలుగురు మధ్యలోకి వెళ్ళాలనుకున్నప్పుడు, 10 మంది మధ్యలోకి వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం మన కళ్ళు ఈ బట్టలు వేసుకో. ఎందుకో తెలుసా? అందరి అటెన్షన్ నా మీదే ఉండాలి. చేతబడి అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తిని లొంగ తీసుకోవడం దెయ్యం శక్తి చేత, శరీరంతో మనం చేసే చేతబడి ఏంటో తెలుసా? నా యొక్క వస్త్రాలతో అనేక మంది నా తడి తిప్పుకోవాలి. అందుకే చూడండి, కొత్త బట్టలు వేసుకొచ్చి ఇలా తిరుగుతుంటారు. ఎందుకు? అర్థమైందా? నేను వేసుకున్న కొత్త బట్టలు బట్టి నన్ను చూడని. హీరోలు హీరోయిన్లు పిచ్చి పిచ్చి బట్టలను ఎందుకు వేసుకుంటారు? అదే మొహం, ఎప్పుడు చూసే మొహమే. కానీ వింత బట్టలు వేసుకుని ప్రజలను వాళ్ళ తట్టు ఆకర్షించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారండి? ఇష్టానుసారమైన కటింగ్లు, ఇష్టానుసారమైన బట్టలు, అలాంటి పనులు మీరు ఎవరు చేయకండి. మీరు అంతా చాలా మంచి కుర్రోళ్ళే ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఓసారి వాడు కూర్చొని 2 మోకాలు చెప్పులు బయటకు వచ్చినాయి. ఇలా కూర్చున్నాడు కిందకి, 2 మోకాలు చెప్పులు బయటకు వచ్చినాయి. నేను ఏమన్నా కుట్టేసారో అనుకున్నా, కాదు, అది టార్న్ జీన్స్ అంట. ఏ జీన్స్? కుక్కలా లాగేస్తే రెక్కేసిన ప్యాంట్లు, గుడ్డ పేలుగులు ప్యాంట్లు, చొక్కాయలు, అవి కాదండి బట్టలు. ఇప్పుడు ఏమండి? అవును, అవి కాదండి బట్టలు. నేను కొత్త చెప్తానండి. మళ్ళా గుడ్డ పేలుగులు 5,000. మా చిన్నప్పుడు అంటే ప్యాంటు 1 ఇంచు కిందకు పైకుంటే మేము చాలా ఫీల్ అయిపోయేవాళ్ళం. స్కూల్స్లో ఎంత పొడవు బట్టలు వేసుకుంటే, ఎంత లాంగ్ లెంగ్త్ వేసుకుంటే అంత ఫ్యాషన్ ఉండేది అప్పుడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? డబ్బులు పెట్టి మోకాల కిందకి వేసి కొనేసుకున్నారు ప్యాంట్లు. షార్ట్ లెంత్ ప్యాంట్ అంటే ఏ ప్యాంటు? సంవత్సరానికి పనికొస్తున్నది. ఇవన్నీ పిచ్చి ఫ్యాషన్లు అండి, మానుకోండి అవన్నీ. ఒక మాట చెప్పనా, మన గుణం ఒక వ్యక్తిని ఆకర్షించాలి, మన వస్త్రాలు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మన గుణం, మన క్యారెక్టర్, మన జీవితం ఇన్స్పైర్ చేయాలి ఒక వ్యక్తిని. మన మాట కాదు, మన వస్త్రం అసలే కాదు, మన కటింగ్ అసలే కాదు, అది వాలంటరీ పోద్ది. శరీర కార్యాలు మన జీవితంలో ఫలాన్ని ఎందుకు ఫలించలేకపోతున్నాం క్రీస్తు కొరకంటే, మనకి ఈ అభిచారం అని విచ్ క్రాఫ్ట్నెస్ బాగా ఎక్కువ, ఇతరులను ఆకర్షించాలని తత్వం ఎక్కువ. మానుకోండి. నేను నా జీవితంలో చాలా మార్చేసుకున్నాను అలాగే ఈ వాక్యం చదువుకుని. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. మీ అందరికి నేను సోదరునిగా చెప్తాను, యూత్కి ప్రాముఖ్యంగా మీకు చెప్తున్నాను, మీరు చక్కని వస్త్రాలు వేసుకోండి, మంచి వస్త్రాలు వేసుకోండి.
సాతాను ఏం చేస్తున్నాడంటే మీ అవమానాన్ని లోకానికి చూపించాలనుకుంటున్నాడు. అలాంటివి మీరు ఎప్పుడు వేసుకోవద్దు. మీ దేహాన్ని కప్పుకొని మీ మర్యాదను మీరే కాపాడుకోండి. యేసయ్యకి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తర్వాత పట్టకమని చదివండి. ఇంకా ద్వేషములు, కలహములు, మత్సరములు, ద్వేషములు చాలండి. ద్వేషములు, కలహములు, మత్సరాలు. ద్వేషాలు చర్చికి వస్తూ ఉంటారు, దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. ఒకరంటే ఒకరు పడదు, పక్కన కూర్చోవడానికి ఇష్టపడరు. ఆమె పాట పాడితే ఈమె లోపల పళ్ళు ఊరేస్తూ ఉంటుంది. ఈయన కేసు కనుక మనకు నచ్చిన వాళ్ళు ఎవరైనా స్టేజ్ మీద నిలబడి వాళ్ళ మాటలు చెప్తే, పాస్టర్ గారు నన్ను ఎక్కించాడు స్టేజ్, నన్ను ఎక్కించలేదు, లోపల పాట పాట ఊరేస్తాడు. ఒక మాట చెప్పిన, ప్రేమ లేని వాడు ఎప్పుడూ దేవుడిని చూడలేదు. అది క్రిస్టియన్ సెన్స్. క్రైస్తవ ఫలం ఏంటో తెలుసా? శత్రువును కూడా ప్రేమించుట. యేసయ్యకి స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమైందా? ఒక మాట చెప్పనండి, మనలో ఉన్న ద్వేషం చేత మన దగ్గర ఉన్న వాళ్ళందరినీ పోగొట్టుకుంటాం. మనలో క్రీస్తు ప్రేమ ఉంటే పోగొట్టుకున్న వాళ్ళందరూ, దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళందరూ మన దగ్గరికి చేర్చుకోగలం. ప్రేమ అనేది మనలో ఉండే ఒక అయస్కాంతం. అంటే మీరు అయస్కాంతాన్ని పెట్టండి, ఇనుమంతా ఏం చేస్తుంది? అయస్కాంతాన్ని అలా పెట్టగా ఇనుమంతా ఎక్కడెక్కడెక్కడ చంచి అన్నీ వచ్చేస్తాయి. నీలో ప్రేమ ఉంటే నీ బంధువులు, నీ మిత్రులు, నీ స్నేహితులు అందరూ నీ దగ్గరే ఉంటారండి. ఎందుకు నీవు ఒంటరిగా మారిపోతున్న కారణం ఏంటంటే, ద్వేషం అనే శరీర కార్యం నీలో ఉండటం వలన ప్రేమ అనే ఆత్మఫలాన్ని నీవు ఫలించలేకపోతున్నావు. మనలో నుండి తదివేయబడాలి, మనలో నుండి అవి తీసివేయబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఒక మాట రాసి ఉంది, ఇదిగో ప్రేమ అగాధ సముద్రములు, ఆర్పజాలనిది. ఒకడు డబ్బంతా ఇచ్చే ప్రేమను కోరుకుందాం అనుకున్నాడు, ఇంకా బాకీ. ప్రేమ అంత గొప్పది. ప్రేమ కలిగి జీవించాలి. యేసు ప్రభు మాట చెప్పనండి, ప్రపంచంలో చాలా మంది గడ్డాలు బట్టి, మీసాలు బట్టి, ఎత్తు బట్టి, లావు బట్టి, కులాలు బట్టి గ్రేట్ అయ్యారు. యేసు చేతిలో ఏ ఆయుధం లేదు. యేసు పెద్దగా ఆకర్షణీయమైన వస్త్రాలు ఏం వేసుకోలేదు. యేసు పెద్ద సింహాసనాల మీద ఏం కూర్చోలేదు. యేసు ఒక సాధారణమైన వాడిగా బ్రతికాడు. అయిన ప్రపంచం అంతా యేసునామ కొండలకు పోయామన్న యేసు ఆరాధన చేస్తున్నారు వాళ్ళు. ఓ మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ యేసు ప్రభువును ప్రకటిస్తూ ఉన్నారు. ప్రపంచమంతా ఆయన మారుమోగపడం వల్ల కారణం ఏంటో చెప్పంటారా? ఆయన ఆయుధాలు కాదు, ఆయన బలం కాదు, ఆయన యొక్క సింహాసనం కాదు, ఆయనలో ఉన్న ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ప్రేమ ప్రవాహం. ఏ ప్రవాహం? క్రీస్తు ప్రేమ ప్రవాహం. ఆ ప్రేమ మనం కలిగి జీవించాలి. శత్రువుకి ఆశ్చర్యం కలగాలి. ఏంటి రైడు ఇంత ద్వేషిస్తున్నా ప్రేమిస్తాడేంటి? నీ తోటి సోదరికి ఆశ్చర్యం కలగాలి. ఎంత ద్వేషిస్తున్నా నీ సోదరి ఇంకా పలకరిస్తుందేంటి? యేసు మనలో ఆ ప్రేమ ఫలాన్ని చూడాలనుకుంటున్నాడు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత దశములు, కలహములు, మత్సరాలు. కలహాలు అంటే గొడవలు పెట్టేస్తారు చాలా మంది. గొడవలు పెట్టేస్తూ ఉంటారు చాలా మంది. మనం దేవుని పిల్లలుగా మన పని ఏంటో తెలుసా? గొడవలో ఉన్న వాళ్ళందరూ ఐక్యపరచాలి. అందుకే బైబిల్ ఒక మాట రాశారు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. గొడవలు పెట్టి వాళ్ళందరూ ధన్యులు, వారు అపవాది కుమారులు అనబడుదురు. ఎవరు కుమారులు? కొంతమంది చీటికి మాటి గొడవలు పెట్టేస్తుంటారు. చీటికి మాటి గొడవలే. సంఘంలో ఏదైనా జరగకపోతే గొడవ. సంఘంలో ఏదైనా సేవకుడికి నచ్చని ఏమైనా చేసినా, నీ మనసుకి ఏదైనా బాధ కలిగించి చేసినా, అది దైవ చిత్తానుసారమైంది నీకు తెలిసినా నువ్వు బాధపడ్డావు, దాన్ని బట్టి గొడవ. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నీవు ప్రేమ ఐక్యత అనే ఫలం ఎందుకు ఫలించలేకపోతున్నావు అంటే, నీలో కలహములు అనే శరీర క్రియలు ఉన్నాయి. ఆ మట్టి త్రవివేయబడితే తప్ప నీవు ఆ ఐక్యత అనే ఫలాన్ని ఫలించలేవు. మనం అందరూ ఐక్యతను కాపాడుకోవాలి. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. మీరందరూ ఒక సంఘం కాదండి, గ్రూపులు అయిపోతే ఎలాగా? నలుగురు చోటకి వెళ్ళిపోతే ఎలాగా? అందరూ కలిసి ఒక్క మాట, ఒక్క బోధ, ఒక్క ఆత్మ, ఒక్క ఉపదేశం, ఒక్క నడిపింపులో మీరు ఉండగలిగితేనండి ఈ కోరిమిల్లి గ్రామం అంతటిని యేసు మీ సంఘం ద్వారా రక్షించగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనలో ఏం లేకపోవడం వల్ల? ఐక్యత లేకపోవడం వల్ల. ఏం లేకపోవడం వల్ల చెప్పండి? సాతానుగా టాక్టిక్ ఏంటి తెలుసా? మనల్ని విగ్రహార్థంలో పడేయడు. మనలో మనకు గొడవలు పెట్టేసి వేరు చేస్తాడంతే. ఏం చేయగలం? నేను చిన్నప్పుడు చదువుకున్నాను, చిన్న గడ్డి పరగ ఏం చేయలేదట. ఇన్ని గడ్డి పరగలు కలిస్తే ఏరువని సైతం ఏం చేయగలవట? ఎంత గొప్ప! మనం అందరూ ఐక్యత కలిగి ఉండాలి చివరి రోజు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. సంఘం ఎవరి సంఘం ఇది? పాస్టర్ గారి సంఘమా? మీలో కొంతమంది సంఘమా? మన సంఘమా? ఎవరి సంఘం?
హృదయపూర్వకంగా చెప్పండి. ఈ సంఘ బాగోగులని ఎవరు చూడాలి? అది ఈ సంఘం యొక్క క్షేమాన్ని ఎవరు కోరుకోవాలి? సంఘ ఐక్యతను ఎవరు కోరుకోవాలి? ఈ ఉపవాస కూడికలు ఒకవేళ గొడవలు పెట్టే మనసుని మానుకో, ఆ మనసు తీసేయమని ప్రభుని అడుగు. ఐక్యతను కాపాడుకునే ఎఫెసీ పత్రికల వాసదేమని తెలిసి, ఇదిగో ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే మీరు శ్రద్ధ కలిగిన వారై ఉండండి. పరిశుద్ధాత్మడిస్తున్న ఐక్యతను కాపాడుకుంటే శ్రద్ధ కలిగి ఉండండి. ఈ ఆత్మ సంబంధమైన బంధాన్ని మీరు కాపాడుకుని ఆ విషయాల్లో మీరు శ్రద్ధ కలిగి ఉండండి. మనస్పర్ధలు వస్తాయి, గొడవలు వస్తాయి, చికాకులు వస్తాయి, వాటన్నిటిని మనం జయించదు గాక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత చదివండి. అసూయలు మనకు తెలుసు, ఒకళ్ళు ఏమైనా బాగుపడుతుందా అసూయ. తర్వాత మత్సరములు, క్రోధములు అణుచుకోలేని కోపాలు, కక్షలు, మాట్లాడుకోకుండా ఉండే విషయాలు, భేదాలు కల్పించడం, ఆ విమతము కలిగి జీవించడం, అసూయ కలిగి బ్రతకటం, మత్తతులు, అల్లరితో కూడి. మత్తతులు అంటే మత్తుతో ఉండేవాళ్ళు. ఎవరండి మత్తుతో ఉండేవాళ్ళు? ఎవరు? త్రాగుబోతులు. ఎందుకు నువ్వు క్రీస్తుల ఫలాన్ని ఫలించలేకపోతున్నావు? మత్తతిగా ఉన్నావు నువ్వు, మత్తులుగా ఉన్నావు నీవు. అది మానుకుంటే నీలో ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది. అందుకే బైబిల్లో ఒక మాట రాసింది, మద్యముతో మత్తులై ఉండకుడి, ఆత్మ పూర్ణులై ఉండండి. ఏ పూర్ణులై ఉండండి? సోదరులారు, మీలో ఎవరైనా కనుక ఇంకా అప్పుడప్పుడు కనుక మద్యాన్ని తీసుకుంటే ఈ ఉపవాస కూడికలో వాటిని మానుకోండి. యేసు తన ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చివరిది అల్లరితో కూడిన, అందరు గట్టిగా చెప్పాలి, అల్లరితో కూడిన ఆటపాటలు ఒకటి చెప్పండి. ఒక ఆట చెప్పండి, అల్లరితో కూడిన ఆట. పోనీ అల్లరి లేని ఒక ఆట చెప్పండి. సబ్జీ ఇండోర్ అన్నాడు వీడు. సబ్జీ ఇండోర్లో అరుచుకోరా? ఏరా అరుచుకోరా? అందులో అల్లరి లేని ఒక ఆట చెప్పండి మీరు. ఆట ఎక్కడ ఉంటుందో అల్లరి అక్కడ ఉంటుంది. అల్లరి ఎక్కడ ఉంటుందో అంతే. క్రికెట్ ఆడి 6 కొట్టితే ఏం చేస్తారా? స్టేడియంలో ఉన్న వాళ్ళందరూ ఇలా కూర్చుని ధ్యానం చేసుకుంటారా? మరి ఏం చేస్తారమ్మా? బైబిల్ ఏం చెప్తుంది? మనకు అల్లరితో కూడిన ఆటపాటలు వద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. యూత్ చాలా మంది ఎక్కడ ఉన్నారు? మీరు చాలా బలవంతులు. యవనస్తులు చాలా మంది చెల్లెళ్ళు ఎక్కడ ఉన్నారు? మీరు చాలా బలవంతులు. మీ సమయాన్ని క్రికెట్లు చూసే దగ్గర, క్రికెట్లు ఆడే దగ్గర ఇప్పుడు రాణించడం లేదు. భవిష్యత్తులో రాణించే అవకాశాలను వినియోగించుకోవట్లేదు. అమ్మ నాన్న కష్టపడి డబ్బులు కడుతున్నా, చదువుకోవట్లేదు. క్రికెట్కి మాత్రం 8 గంటలు 7 గంటలు అతుక్కుపోయి వస్తున్నారు అంతే. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నువ్వు బాగుపడాలనుకుంటే కనుక, నీలో మంచి ఫలం కలగాలనుకుంటే కనుక, నీవు ఆత్మతో దేవుని ఆరాధన చేయాలనుకుంటే కనుక, ఈ అల్లరితో కూడిన ఆటపాట్లని మట్టి తవ్వబడాలి, నీ నుంచి పూర్తిగా తీసివేయబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు అనొచ్చు, ఆటల్లో తప్పేంటండి? తప్పేంటి మీకు చెప్తాను. ఇప్పుడు క్రికెట్ ఉందండి అనుకుందాం. వాడు క్రికెట్ ఎన్ని గంటలు ఉంటుంది? ఉజ్జాయింపుకి ఎన్ని గంటలు ఉంటుంది? ఒక 5 గంటలు ఉంటుందా సోదరు? ఒక 5 గంటలు ఉంటుందా? 5 గంటలు వేసుకోండి. 5 గంటలు మనం ఏం చేస్తున్నాం? టైంని గట్టిగా చెప్పాలి. 5 గంటల టైం ఏం చేస్తున్నాం? వేస్ట్ చేసుకోవడం ఫస్ట్ పాయింట్. రెండవది, దాన్ని చూడటం బట్టి లేనిపోని ఎమోషన్స్ మనకు వచ్చేస్తాయి. వాడు కనుక అవుట్ అయిపోయాడు అనుకోండి, లోపల బీపీ ఏమైపోతుంటుంది, షుగర్ ఏమైపోతుంటుంది, హార్ట్ బీట్ ఏమైపోతుంటుంది. మీరు వింటున్నారా? ఒకటి టైం వేస్ట్, రెండోది మన ఎమోషన్స్ మిస్బ్యాలెన్స్ అయిపోతాయి. వీడు 6 కొట్టకపోతే మన ప్రాణం పోయినంత ఫీల్ అవుతాం. అందుకే కొంతమంది ఓడిపోతే చచ్చిపోతారు చాలా మంది. ఎమోషన్స్ అనేవి మిస్బ్యాలెన్స్ అయిపోతాయి. మనలో ఉన్న భావాలు ఏవైతే, మనలో భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమతువుగా ఇంకా అవి ఇంక ఇష్టానుసారంగా ఉంటాయి అన్నమాట. బీపీ షుగర్లు పెరిగిపోతుంటాయి. మూడోది ఏంటంటే, ఒక దేశం మీద మనకు ద్వేషం కలుగుద్దా కలగదా? మన దేశం మీద మనకు ప్రేమ ఉండడం తప్పు కాదు, కానీ మన దేశం మీద ఉన్న ప్రేమను బట్టి పక్క దేశాన్ని ద్వేషించడం బైబిల్ ఏం చెప్తుందంటే, నీ సహోదరుని కూడా ఏం చేద్దామన్నాడు కాదా? అందుకే అల్లరితో కూడిన ఆటపాటలు వద్దన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అవి చూడలేదు అనుకో, 5 నిమిషాలు టైం సేవ్ అవుతుంది నాకు. నేను చూడలేదు అనుకో, నా ఎమోషన్స్ అన్ని బాగానే ఉంటాయి, నాకేమో భావోద్వేగాలు ఎక్కువైపో తక్కువైపో. నేను చూడకపోతే నీ ప్రపంచంలో మనుషులందరూ ఒకేలా చూడగలను. మాట చెప్పిన రాజకీయ నాయకుల మాటలు బొజాలు వేసుకోకండి మీరు. వాడు మన దేశం గ్రేట్ 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 అంటారు. మనం అన్ని భారతదేశంలో తయారు చేసినవి మనం కొనుక్కోవాలంటారు. వాళ్ళు మాత్రం ఫారిన్ కార్లో తిరుగుతుంటారు.
వాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లలు ఫారెన్ దేశాలు చదివిస్తుంటారు. వాళ్ళు మాత్రం ఫారినర్స్ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా సంతోషంగా గడిపోస్తూ ఉంటారు. రాజకీయ నాయకుల మాటలు విని ఎమోషన్స్ రేట్ చేసుకోకండి మీరు. బైబిల్ మనకి ఏం చెప్తుందంటే మనకి అల్లరితో కూడిన ఆటపాటలు వద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. 3 రీజన్స్, మంచి రీజన్స్ చెప్పండి మీకు. వాళ్ళ టైం సేవ్ అవుద్ది. ఎమోషనల్ గా మనం బ్యాలెన్స్డ్ గా ఉంటాం, కోపతాపాలు ఉండవు, మనకి భావోద్వేగాలు, బీపీ షుగర్లు పెరిగిపో. 3వది, మన దేశాన్ని ప్రేమిస్తూ ఇంకో దేశాన్ని ద్వేషించకుండా ఉంటాం. మన దేశాన్ని ప్రేమించాలి, ప్రపంచం అంతటిని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక యేసుప్రభు అంటున్నారు, ఈ మట్టి తవ్వబడాలి. ఈ శరీర కార్యాలు, అపవిత్రత, విగ్రహారాధన, అభిచారం, ద్వేషములు, కలహములు, మత్సరాలు, అసూయలు, మత్తుతో కూడిన జీవితాలు, అల్లరితో కూడిన ఆటపాట్లని మట్టి తవ్వబడి లోపల ఏం వేయబడాలంటే ఎరువు అనగా పరిశుద్ధాత్మ. అందరూ చెప్పండి. ఒక్క మాట చదవని క్లోజ్ చేస్తాం. లూకాసు వార్త 11వ అధ్యాయము. ఆత్మను ఎరువు మనలో ఉంటేనే మనం ఆత్మ ఫలాన్ని ఫలించగలం. మన ఆత్మను ఎరువు మనలో ఉండాలంటే మనం ఏం చేయాలి? 11వ అధ్యాయము 13వ వచనం. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఈరోజు మనం అందరం ఏం అడగాలి? ఉపవాస కోరికలు, ప్రభు నాకు ఆరోగ్యం అడగండి, నేను వద్దని చెప్పట్లేదు. ప్రభు ఉద్యోగం అడగండి, వద్దని చెప్పట్లేదు. ప్రభు నేను కట్టుకోవాలనుకున్న సాయం చేయ ప్రభు అడగండి, వద్దని చెప్పట్లేదు. వాటన్నిటికి మించి దేవుడు అడగమన్న విషయం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను అడగమన్నారు. ఎవరిని అడగాలట? పరిశుద్ధాత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు అనగా దేవుడు. మనం ఏ దేవుడిని ఆరాధన చేస్తున్నామో ఆయన ఆత్మగా మనలో నివసించుట. మనలో ఎలా నివసించుట? దేవుడు ఆత్మగా ఒక వ్యక్తిలో జీవించే అనుభవాన్ని, నివసించే అనుభవాన్ని పరిశుద్ధాత్మ అన్నారు. అందుకే కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19 వచ్చిన ఏమని రాస్తుందో చదవద్దు కానీ, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదన్న సంగతి మీరు ఎరుగరా? కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచడం రాస్తుంది. అంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు మన దేహాన్ని ఒక ఆలయంగా చేసుకుని ఆత్మగా మనలోకి వచ్చి మనలో ఆత్మ ఫలాలు, మనలో ఆత్మ స్వభావం, మనలో ఆత్మ సంబంధమైన క్రియలు చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనము ఆత్మని ఎరువు మనలో వేయబడితే, శరీర కార్యాలను బట్టి తవ్వబడి ఆత్మని ఎరువు మనలో వేయబడితే కనుక మనము 100 ఫలాలు ప్రభు కొరకు మనం ఫలించగలం. అదే మాట మనం అందరం ప్రభువుని అడుగుదాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత ప్రేమించాడు ఆయన మనల్ని. త్రోవ ప్రక్కన ఉంటే మనం తీసుకొచ్చి తోటలో నాటుకున్నాడు. మనకు విలువ ఇచ్చాడండి. మనలో అనేకులు జీవితాలు మార్చాడండి. ఇలా చేతులు దండం పెట్టేలాగా మన జీవితాలు మార్చాడు యేసు. మార్చలేదా? మన ఆర్థిక స్థితి మార్చాడు, మన ఆరోగ్య పరిస్థితులు మార్చాడు, మన బ్రతుకులు మార్చాడు. కారణం ఏంటి? దేవుని కొరకు ఫలం ఫలించాలని 3 ఏండ్లుగా 30 ఏండ్లుగా ప్రభు నేను చూస్తానే ఉన్నాడు. నీలో ఒక మంచి ఫలమైన కనబడదేమో అని. ఎందుకు ఫలం నీలో కనబడట్లేదంటే నీ చుట్టూ మట్టి పెరిగిపోయింది. అది పూర్తిగా త్రవ్వివేయబడాలి. శరీర కార్యములను బట్టి, అపవిత్రతను బట్టి, విగ్రహార్థనని బట్టి, అభిచారాలను బట్టి, ద్వేషములు, కలహములు, మత్సరములు, భేదములు, నిమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఇవన్నీ యేసు నా నుంచి త్రవే ప్రభువా. ఇవన్నీ నా చుట్టూ త్రవే తండ్రి, తీసివే ప్రభువా. నాలో నీ యొక్క తండ్రి ఎరువు, ఆత్మని ఎరువు వేసి నన్ను ఆత్మ సంబంధిగా మార్చి నన్ను మరలా కట్టు తండ్రి. నన్ను మరలా ఫలభరితంగా చేయి ప్రభువా. నా వేరును బాగు చేయి ప్రభువా. నాలో నీ ఆత్మ నుంచి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటలు వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి అందరూ లేచి నిలబడతామండి, ప్రార్థన చేసుకుందాం. తమ్ముళ్ళు మీరు బయటికి వెళ్ళొద్దు, చెల్లెళ్ళు బయటికి వెళ్ళదు, ప్రార్థన చేసుకోండి. ప్రభు ఏదైనా ఒక్క మాటైనా నీతో మాట్లాడితే ప్రార్థన చేసుకో, నోరు తెరిచి ప్రార్థన చేసుకో. యేసయ్య ఒక్క మాట ఏదైనా నీతో మాట్లాడితే నోరు తెరిచి ప్రార్థన చేసుకో. తల్లులు మీలో ఎవరైనా సరే ఈ మాటలన్నీ నీకు ఎందుకు వినిపించాడు ప్రభు తెలుసా? నీవు మరలా నీ పునాదులు బాగు చేసుకోవాలి, మరలా నీవు బోధలో కట్టబడాలి, నీ చుట్టూ ఉన్న శరీర కార్యాలను బట్టి తవ్వివేయబడాలి. క్రైస్తవ్యానికి అపవిత్రతకు సంబంధం లేదు, క్రైస్తవ్యానికి విగ్రహారాధనకు సంబంధం లేదు. యేసు ఎంతో బాధపడుతున్నాడు ఇవన్నీ చూసి. నువ్వు సంఘానికి వస్తున్నావని సంతోషం ఒక ప్రక్క ఉన్నా, నువ్వు సంఘానికి వచ్చిన నీ జీవితంలో ఆయన రూపం లేనందుకు బాధపడుతున్నాడు. నువ్వు కానుకలు వేస్తా ఉన్నావని సంతోషం ఒక ప్రక్క ఆయనకు ఉన్నా, నీవు ఆయన రూపాన్ని పొందుకోలేకపోతున్నావని బాధపడుతున్నాడు. నువ్వు సంఘానికి వచ్చి పాటలు పాడుతున్నావని సంతోషం ఆయనకున్నా, నీకు వాక్యం తెలుసా అని సంతోషం ఆయనకున్నా, యేసు కొరకు ఫలాన్ని ఫలించలేకపోతున్నాను బాధపడుతున్నాడు యేసు.
తమ్ముడు ఎన్నాళ్ళు బాధ పెడతావు యేసుని నువ్వు? చెల్లి ఎన్నాళ్ళు యేసుని బాధ పెడతావు నువ్వు విగ్రహారాధన చేసి తల్లి ఎంతకాలం యేసుని బాధ పెడతావు నువ్వు? 30 ఏళ్ళగా తల్లి నువ్వు క్రైస్తవురాలు కదా, ఇంకా విగ్రహాచారాలు చేస్తున్నావు, యేసుని ఎంత బాధ పెడుతున్నావు? ఎప్పుడైనా ఆలోచించావా? నన్ను చూసి నేను సంతోషపడాలయ్యా, నాలో ఆత్మ ఫలాలు కనబడాలయ్యా, నేను రూపాంతరం చెందాలయ్యా, నేను ఫలభరితమైన అంజూరపు చెట్టుగా మారాలి ప్రభువా. ఎందుకు పనికి రాక ఏ పరిస్థితికి నోచుకొని నన్ను తీసుకొచ్చి అక్కడ నాటావు ప్రభువా. నాకెంత విలువిచ్చావు ప్రభువా. ఈ తోట నాది కాదు, దేవదూతలయ్యా. ఈ మందిరం నాది కాదు, దేవదూతలయ్యా. ధన్యుడినో తండ్రి, నేను ఎంత ధన్యుడినో ప్రభువా. నాలో ఫలాలు కోరుకుంటున్నావు. ఏం కోరుకుంటున్నావు తండ్రి? నువ్వు బంగారం కోరుతున్నావా, వెండి కోరుతున్నావా, ధనాన్ని కోరుతున్నావా, ఆస్తిపాస్తులు కోరుతున్నావా? కాదు అయ్యా, నా ఆచారాలతో నేను బాధ పెడుతున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభు. అందరూ ప్రార్థన చేసుకోండి, దగ్గరగా ప్రార్థన చేసుకోండి. కన్నీటితో మిమ్మల్ని శుద్ధీకరించుకోండి, కన్నీటితో మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి. ఈ రోజు నుంచి ప్రభువా, నీకు విరుద్ధమైన శరీర కార్యాలు వదిలేస్తానయ్యా, నీకు విరుద్ధమైన విగ్రహ ఆచారాలు వదిలేస్తాను ప్రభు. నా జీవిత కాలం అంతా నీకు నమ్మకస్తునిగా బ్రతుకుతానయ్యా, నమ్మకస్తునిగా జీవిస్తాం ప్రభువా. నేను నిన్నే సంతోష పెడతానయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా. నీలాంటి పరిశుద్ధ దేవుడు ఎక్కడున్నాడయ్యా? నీ వల్ల ప్రాణం పెట్టే దేవుడు ఎక్కడున్నాడయ్యా? అయ్యా, నిన్ను నమ్ముకున్నాకే నా చూపు మారిందయ్యా, నిన్ను నమ్ముకున్న తర్వాత నా నరక మారిందయ్యా, నా బ్రతుకంతా మారింది. అలా శరీర కార్యాలు తొలగించు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా. అది
ఆత్మలు విరిగిపోవును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్.